ఒకటవ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. ఒకటవ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి మనము చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే మెస్సీ దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. చాలమ్మా, ఇక్కడ చూడండి. సరే చదువమ్మా అది కూడా. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగడు సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. వీళ్ళారా, ఇది మనం ఇంతకుముందు చదువుకున్నాము, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటి అని అంటే, ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మార్గం ఏమిటి? మీకు అర్థమైందా? ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మార్గం ఏంటి అది చూద్దాం. ఎందుకనంటే, లోకము మీదకి ఆయన దొంగ వలె, ఆయన దినము అంటే ఆయన రాకడ దినమే. ఆ దినము అది ఆకస్మికంగా వచ్చి భూమి మీద పడిపోతుందని వాక్యం చెప్తా ఉంది. అది లోకులు అనుకుంటారు నెమ్మదిగానే ఉంది, భయం ఏమి లేదులేరా, చక్కగా ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగుందిరా, ఇంతకుముందు అయితే మా చిన్నతనంలో, లేకపోతే మా చిన్నతనంలో డబ్బులుండేవి కాదు, మా చిన్నతనంలో కూడా డబ్బులుండేవి కాదు, ధాన్యం ద్వారానే వెళ్ళి బియ్యం కానీ కూరగాయలు కానీ కందిపప్పు కానీ ఏమైనా, ఎందుకంటే మా ప్రాంతంలో వరగలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అర్థమైందా, ఇలాంటివి పండాయి అన్నమాట. అవి ఆ వరగలు తీసుకొని వెళ్ళి ఆ యొక్క కిరాణా కొట్లు ఇస్తే వాళ్ళు కొలుసుకొని వాటి రేటు చూసుకొని దాని ప్రకారం మరలా మనం ఏదడిగితే అది ఇవ్వడం జరిగేదన్నమాట. డబ్బులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ డబ్బులే, ఎవరి చేతిలో చూసినా కానీ డబ్బులే. పూర్వం ఇంత ఉండేది కాదు. మీ చిన్నతనంలో కూడా ఇంత డబ్బులు ఉండేవి లేవు, ఇంత కనపడేది కాదు. అప్పుడు చాలా ఇబ్బందులుగా ఉండేవి అన్నమాట. పిల్లల్ని బడికి పంపేటప్పుడు కూడా అప్పట్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదైనా ఫీజు కట్టాలని కూడా అప్పులు చేసి ఆ విధంగా పంపించేటువంటి రోజులు అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ డబ్బు మనుషుల దగ్గర కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే, లోకము నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, మాకు చిన్నప్పుడైతే ఇంత ఇలా ఉండేది కాదు, ఇప్పుడైతే బాగానే ఉంది కదా, బాగా చక్కని ఆహారం తింటున్నాం, చక్కగా కూరలు వండుకుంటున్నాం, చక్కగా మంచి మంచి బట్టలు కొనుక్కుంటున్నాం, చక్కగా ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, చక్కగా ఎక్కడైనా స్థలాలు ఉన్నట్లయితే కొనుక్కుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం, సూటు బూట్లు వేసుకుని చక్కగా తిరుగుతున్నాం, అలాగా బాగా నెమ్మదిగానే ఉంది కదా అని లోకమంతా అనుకుంటాం. అర్థమైందా? ప్రపంచమంతా కూడా ఏమీ పర్వాలేదులే, బాగానే ఉంది కదా, మన దేశం బాగానే ఉంది, మన ప్రధానమంత్రి కూడా మంచోడే, గట్టిోడే, బాగానే ఉంది, బాగా డెవలప్ అయిపోతుంది, బాగానే ఉంది కదా, నెమ్మదిగా ఉంది, బాగానే ఉంది కదా, ఎక్కడ ఇంతకు ముందులాగా ఏమీ లేదు కదా, మంచి రోడ్లు చక్కగా డెవలప్ కనపడతా ఉంది, ఎక్కడ చూసినా కానీ ఇల్లుగా ఎక్కడ చూసినా డెవలప్మెంటే, రోడ్లు. మేము ఇంతకుముందు చూసినప్పుడు బురద రోడ్లు ఉండేవి, ఇప్పుడైతే చక్కని రోడ్లు, ఇక్కడన్నీ కూడా పాకలు ఉండేవి, ఇప్పుడైతే చక్కని బిల్డింగ్స్,
ఇవన్నీ కూడా డెవలప్. ఇవన్నీ చూసుకొని మన మనసు చాలా నెమ్మదిగా ఉంది కదా. అలాగే దేశాల్లో కూడా వైరాలు ఏమీ లేకుండా అన్నీ కూడా నెమ్మదిగానే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా. కానీ పిల్లారా, బైబిల్ లేఖనాలు కనుక మనం చూసినప్పుడు నీకు ప్రపంచం అంతా నెమ్మదిగానే కనబడవచ్చు, కానీ ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి అవి ఆరంభమైనవి. అయితే ఇంకా అది రంగం మీద రాలేదు, కానీ ప్రపంచము ఇంకా అది 3వ ప్రపంచ యుద్ధంగా మారలేదు, కానీ ఆల్రెడీ దానికి సంబంధించిన పగుళ్ళు మాత్రం ఆరంభమయ్యాయి. అందువల్ల లోకులు నెమ్మదిగా ఉందిరా, చాలా ప్రశాంతంగా ఉందిరా, చాలా బాగానే ఉందిరా, మనం కంగారు పడాల్సిన పనేమీ లేదురా. ఐక్య ప్రార్థనలు, ఐక్య క్రిస్మస్లు, క్రైస్తవులందరూ ఐక్యమైపోతున్నారు, నాయకులందరూ ఐక్యమైపోతున్నారు, ప్రజలందరూ కూడా ఐక్యంగానే ఉంటున్నారు, అంతా బాగానే ఉంటుంది, ఏమీ పర్వాలేదురా అని మనుషులందరూ కూడా నెమ్మదిగా ఉందిరా, పర్వాలేదురా, బాగానే ఉందిరా అని లోకులందరూ కూడా నెమ్మదిగా చెప్పుకుంటున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇంకా రాకడితో మనకేం పనిరా, మనకేమి లోటైంది. కాబట్టి అన్నీ కూడా డెవలప్ అయిపోయి, వైద్యం డెవలప్ అయిపోయింది, అన్నీ డెవలప్ అయిపోయి, డబ్బులు ఉండాలి కానీ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అని అనుకుంటుంటారు. కానీ ఆరోగ్యాన్ని ఎంతకాలం కాపాడుకుంటావు? మనిషి మరణించకుండా ఉండడం అనేది కుదరదు. అది మరణాన్ని ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి పిల్లారా, అందుకని ఆయన ఏమన్నాడంటే, నాశనానికి ముందు నెమ్మది ఉంటుందంట. లోకులు నెమ్మదిగా ఉందరా, పర్వాలేదు, ఇప్పుడేమి నాశనం జరగదు, ఇప్పుడేమి నాశనం అవ్వదు, అంతా బాగానే ఉంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు, లోక ఆనందాలతో బాగా ఉంటున్నారు, చక్కగా షాపులకు వెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు, కొత్తగా హోటల్ ఏదైనా ప్రారంభించారంటే హోటల్లో కూడా ఉంటున్నారు. అందుకని ఎక్కడ చూసినా జనమే, హోటల్కి వెళ్తే హోటల్లో జనమే, బట్టల షాప్ అక్కడ జనమే, మార్కెట్ దగ్గర జనమే, ఎక్కడ చూసినా జనమే. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు అలాగైపోయిందంటే, ఇంతకుముందు మన దేశంలో వాళ్ళే మన దేశంలో ఉండేవారు, ఏ దేశంలో ప్రజలు ఆ దేశంలో ఉండేవారు. ఇప్పుడేమైపోయిందంటే, ఆ దేశంలో ప్రజలు ఈ దేశంలోకి, ఈ దేశంలో ప్రజలు ఆ దేశంలోకి, అలాగా ఏమైపోయింది చెప్పండి. కాబట్టి పిల్లారా, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, మనం భయపడాల్సిన పని లేదు, మనం దేనికి భయపడాల్సిన పని లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది, వైద్యం అన్ని రంగాల్లో పెరిగిపోయింది, మనకు కూడా మంచి ఆయుధాలు ఉన్నాయి, మన దేశానికి కూడా చక్కగా అణుబాంబులు తయారు చేశారు. ఏ దేశానికి ఆ దేశము, మనకు ఆ దేశం సపోర్ట్ ఉంది, ఈ దేశం సపోర్ట్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది, ఏమీ భయపడాల్సిన పని లేదు, ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు. అందుకని ఈ కాలంలో ఏ దేశానికి ఆ దేశము, మనం ఎవరికి భయపడాల్సిన పని లేదని చెప్పుకుంటున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మన ఇండియా కూడా అనుకుంటుంది మనకేమీ భయం లేదు, మనకేమీ భయం లేదు, మనకి ఇజ్రాయెల్ దేశం సపోర్ట్గా ఉంది, లేకపోతే అమెరికా సపోర్ట్, లేకపోతే రష్యా సపోర్ట్గా ఉంది, మనకి ఎప్పుడు కూడా మొదటి నుండి రష్యా సపోర్ట్, లేకపోతే అలాగే చైనా, మనకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది. అలాగా ఏ దేశానికి ఆ దేశము ఒకరినొకరు ఆధారం చేసుకుని, ఒకరినొకరు నమ్ముకొని, ఈ విధంగా మనకేమీ భయం లేదు, మనకేమీ భయం లేదు, ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు అని ఆ విధంగా నెమ్మదిగా ఉండడం అంటే ఏ భయం లేకుండా ఉండడమే నెమ్మదిగా ఉండడం. ఏ భయం లేకుండా ఉండడమే నెమ్మదిగా ఉండడం. కాబట్టి ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు అంటున్నారంటే వాళ్ళు బాగా చక్కగా ఏదో ఒక ఆధారం చేసుకొని నెమ్మదిగా ఉంటున్నారు, దేనికి భయపడలేదు. ఏమొచ్చినా మనం పర్లేదురా, పాకిస్తాన్ మన మీదకి యుద్ధానికి వచ్చింది అనుకోండి, వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, భయపడాల్సిన పని లేదు.
మన సైన్యం వాళ్ళకంటే బాగుంది. మనమేమి నశించం, మనకేమవ్వదు. అమెరికా అనుకుంటుంది మనకంటే మనకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు, మనకున్న సైన్యం ఎవరికి లేదు, కాబట్టి మనం ఏ దేశానికి భయపడాల్సిన పని లేదు. మనం అందరం కూడా నాటో దేశాలు 30 ఇంచుమించు 30 దేశాలను కలిసి నాటో దేశాలుగా మనం కూటమిగా ఏర్పడ్డాం. మన దేశం మీదకి ఎవరైనా ఒకరోజు ఒక దేశం మీదకి వస్తే 30 దేశాల మీదకి వచ్చినట్టే. కాబట్టి అందరూ ఎదురు యుద్ధానికి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి ఏమి భయపడాల్సిన పని లేదు. రష్యా అంటుంది మేము ఎవరికి భయపడం, మేము నెమ్మదిగానే ఉన్నాం, మాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. రష్యా అంటుంది అవసరమైతే అణుబాంబులు వేసేస్తాం, ఎవరికి భయపడం, మరి భయపడక్కర్లేదు. అంటే భయపడే పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఇక్కడే ఉన్నారంటే చూడండి, మనకేమి భయం లేదు, మనకేమి భయం లేదు. భయం లేదని చెప్తున్నారంటే అక్కడ ఏదో కొంచెం భయం ఉంటేనే చెప్తారన్నమాట. ఎదుటి మీద వెళ్తున్నాం అనుకోండి, ఆడ కుక్క ఉందనుకోండి, వెళ్ళే పాపం లేదా అబ్బాయి ఆగిపోతాడు. ఎందుకంటే కుక్క అక్కడ ఉన్నది కరుస్తుందేమో, ఏం భయం లేదమ్మా పద, మనకేం భయం లేదు పద అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఏదో పొంచి ఉంది అక్కడ, అర్థమైందా? ఏదో భయం అక్కడ. అలాగే ఇప్పుడు కూడా ఒక దేశానికి ఒక దేశం, ఒక దేశానికి ఒక దేశం అంటే భయం కలిగి ఉన్నాయి, భయం ఉంది. కానీ ఆయుధాలు చూసుకొని, ఇవన్నీ ధనాన్ని చూసుకొని, అండదండలు ఇతర దేశాల యొక్క అండదండలు చూసుకొని, అది చూసుకొని ఇది చూసుకొని మనకేమి భయం లేదు. కరువులు వచ్చినా భయం లేదు, అర్థమైందా? కరువులు వచ్చినా మనకు భయం లేదురా. కరోనా టైంలో కూడా మన దేశం బాగానే స్థిరంగానే ఉంది, ఏమీ పర్వాలేదు. కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే కరోనా ప్రభావం అన్ని రేట్లు పెరిగిపోయి, మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ రోజుల్లో గవర్నమెంట్లు బాగా ఖర్చు పెట్టేశారు ఆటికి చీటికి. మళ్ళీ వాళ్ళ జేబులో ఏమైనా తెస్తారా? మన దగ్గరే మన జేబులో తీసుకొని మళ్ళీ అవన్నీ చేస్తారు. అర్థమైందా మీకు? ఇంతకుముందు 10 రూపాయలు తీసుకునేవాళ్ళు, అయ్యా నీకు కరోనా టైంలో ఆ ట్యాబ్లెట్కి ఆటికి ఇటుకి ఆ పోలీసులకి డాక్టర్లకి బోర్డు డబ్బులు ఇచ్చాం, ఇప్పుడు 10 రూపాయలు కుదరదు, 50 రూపాయలు తీసుకుంటాం, పెరిగిపోయింది. అది పరిస్థితి. కాబట్టి పిల్లరా, ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ చేయలేరు, ఏ ప్రభుత్వము కూడా, ఎవరు కూడా. ఎందుకంటే మనం ఈ నాయకుల్ని, ఈ ప్రభుత్వాలు మనం నమ్మం. ఎందుకంటే నేను ఎప్పుడో మెసేజ్ కొట్టేశాను, ఎవరికి ఓటేయలేదు. ఏదో 1-2 సార్లు అది ఏదో తెలియకుండా జరిగిపోయింది, కానీ మిగతా ఎలక్షన్స్లో వేయలేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను, అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, ఎవరైనా ఒకటే మనకి. కాబట్టి పిల్లారా, వాళ్ళు వీళ్ళు అనేది భిన్నంగా నాకు ఎవరైనా ఒకటే అంటాడు. కాబట్టి మనకు ఎవరైనా ఒకటే. కాబట్టి పిల్లారా, ఒక విషయాన్ని మీరు గమనించండి, ఈనాడు మనకేం భయం లేదు. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు, ఏమి భయం లేదు, ఏ ఇబ్బంది లేదు. ఒకరికొకరు కుటుంబాలు అనుకుంటున్నాయి, రాజ్యాలు అనుకుంటున్నాయి, పట్టణాలు అనుకుంటున్నాయి, అందరూ అనుకుంటున్నారు మాకేం భయం లేదు, మాకేం భయం లేదు, మాకేం భయం, భయపడనక్కర్లేదు అని చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ఏం భయపడక్కర్లేదు అని చెప్తుంది చైనా. మీకు అర్థమైందా? ఇండియా చెప్తూ ఉంది, ఏమండి, ఇండియా చెప్తుంది ఇజ్రాయెల్ దేశానికో లేకపోతే ఇంకొక దేశానికో మీరేం భయపడక్కర్లేదు. అలాగే అమెరికా చెప్తుంది నాటో దేశాలలో మీరేం భయపడక్కర్లేదు, ఏం భయపడకండి. చైనా చెప్తుంది రష్యా నువ్వేం భయపడద్దు, భయపడనక్కర్లేదు, నెమ్మదిగానే ఉంది, భయపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఏమి యుద్ధాలు రావు, ఏమి నాశనాలు రావు, ఇప్పుడేమి నాశనం కాదు, ఏమి కాదు, టెక్నాలజీ ఎంత పెరిగినా ఏమి అవ్వదు, ఏమి కాదు అని చెప్పుకుంటుంటారు, ఏమి రాదనుకుంటుంటారు. కానీ ఆకస్మికంగా నాశనం తప్పించింది, ఆకస్మికంగా. మీకు అర్థమైందా? ఆకస్మికంగా అంటే చెప్పా పెట్టకుండా, ఊహించిన విధంగా జరుగుతుందని ఊహించలేదు. ఎందుకంటే ఏమి భయపడక్కర్లేదు అనుకుంటున్నారు వాళ్ళు, ఏమి నాశనం అవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఎందుకంటే ఆ నాశనము ఆకస్మికంగా ఎలా వస్తుందంటే అది ఆయన యొక్క రాకడ, దొంగ వలె ఆయన వచ్చినప్పుడే ఆకస్మిక నాశనము తప్ప అంతకుముందు అంతా కూడా నెమ్మదిగానే ఉంటుంది. లోకులు కూడా
నెమ్మదిగా. ఎందుకంటే రాజ్యం మీద రాజ్యము, కరువులు ఇవన్నీ ఉంటాయని బైబిల్ చెప్తుంది. భూకంపాలు కలుగుతాయని, ఇవన్నీ జరుగుతాయని బైబిల్ చెప్తుంది. వీటన్నిటిని బట్టి నెమ్మదిగా ఉందిరా, భయపడక్కర్లేదురా అనుకుంటారు. కానీ ఆయన రాకడ అనేటువంటిది ఉన్నదే, అది దొంగ వలె ఆకస్మికంగా ఆ దినము వచ్చినప్పుడు ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఎందుకంటే రెండవసారి ఆయన వచ్చినప్పుడు లోకాన్ని నాశనం చేయడానికి వస్తాడు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన పిల్లారా రక్తము చిందించడానికి, తన ప్రజల కోసమై తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి వచ్చాడు. రెండవసారి ఆయన ఎందుకంటే నాశనం చేయడానికి, అనగా సృష్టిని సమస్తాన్ని కూడా ఈ శాపము నుండి, మరణకరమైనటువంటి ఈ మనుషుల నుండి ప్రతి దానిని కూడా విమోచించుట కొరకై, ఆయన విడుదల దయచేయుట కొరకై ఆయన రెండవసారి ఆయన వస్తాడు. దినము ఆకస్మికంగా జరుగుతుంది కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. అందుకనే నేను చాలాసార్లు అనుకునేవాడు, ఎందుకు ఆకస్మికంగా అంటే, ఆకస్మికంగా ఎందుకంటే ముందుగానే చెప్తే తప్పించుకోండి. ఇప్పుడు దొంగోడు వస్తున్నాడు అనుకోండి, అమ్మా నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా, మీ ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి ఎవరో చెప్పారు, లేకపోతే అమ్మా నువ్వు చర్చిలో కూడా ఎవరు చెప్పకుండా మీ అమ్మాయికో లేకపోతే మీ అబ్బాయికో బంగారం అయ్యి చెవులకి అటుకిటి చేయించి నువ్వు మీ ఆయన సంతోషంగా వెళ్ళి డబ్బులన్నీ పెట్టి అవన్నీ కొనుక్కున్నారని తెలిసిందమ్మా, అవన్నీ మేము పట్టుకోవడానికి వెళ్తాము, పట్టుకొని వెళ్ళడానికి వస్తామమ్మా అని అన్నారు అనుకోండి. దొంగోడు మీకు ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి, అలాగేనండి, అలాగే మంచిదే వచ్చేయండి అని చెప్తారు మీరు. ఆడు చెప్పడు, మీరు చెప్పరు. ఒకవేళ చెప్పాడు అనుకోండి, మీరేం చేస్తారు, ఏమండి అసలు ఆడు చెప్పక్కర్లేదు, పక్క ఇంట్లోనే ఎదురింట్లో ఎవరింట్లోనే వీధిలోనే ఎక్కడో దొంగలు పడ్డాడు అనుకోండి, ఏమండి దొంగలు పడ్డారంట, డబ్బులు ఏం చేద్దాం, బంగారం ఏం చేద్దాం, అయ్యేం చేద్దాం, ఏం చేద్దాం, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెడదామా, పక్క వాళ్ళ ఇంటి దగ్గర పెడదామా, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెడదామా, ఏమండి అక్కడ దొంగలకు భయం ఉండదు, అక్కడ పెట్టేద్దామా, ఇక్కడ పెట్టేద్దామా. ఎందుకని? తప్పించుకోవడానికి ఏం చేద్దాం చెప్పండి. అలాగే ఇక్కడ కూడా నాశనం రాబోతుందని, నాశనం చేయబోతున్నానని అమెరికా అధ్యక్షుడికి, రష్యా అధ్యక్షుడికి, మన దేశ ప్రధానమంత్రికి అందరికీ ఆయన చెప్పాడు అనుకోండి, నాశనం కాబోతుందని. అందరూ ఏమైపోతారు చెప్పండి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని తప్పించుకోవడానికి వీలు లేకుండా వీటిలోకి వెళ్ళి దాక్కొని తన ప్రాణాలు కాపాడుకోవడానికి వీలు లేకుండా సమస్తము కూడా నాశనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఏ పాపి కూడా తప్పించుకోకూడదు. పాపి అనబడిన ప్రతి ఒక్కరు కూడా రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నాశనం చేయబడాలనే ఉద్దేశంతో ఆ రెండవ రాకడని ఆ దొంగ వల్లే ఆయన రహస్యంగా ఉంచాడు. ఎవరికి తెలియకుండా ఉంచడానికి అదే కారణం. ఏడవ ముద్ర ఎందుకంత రహస్యంగా ఉంచాడంటే, ఆకస్మికంగా లోకం మీదకి నాశనాన్ని తరలించేది, నాశనాన్ని తీసుకొచ్చేది. ఎందుకనంటే ఎవరు తప్పించుకోకూడదు. ఆ నాశనం నుండి ఎవరు, ఆయన ఉగ్రత నుండి ఎవరు, ఆయన కోపం నుండి ఎవరు, ఆయన పగ నుండి ఎవరు తప్పించుకోకూడదని. అందుకని వాళ్ళకి ఈ ఏడవ ముద్రని లేకపోతే రెండవ రాకడని ఆయన రహస్యంగా ఉంచాడు. ఆయన రాకడా అందుకని రహస్యంగా ఉంచబడింది. కానీ అదే రాకడ మనకు దొంగవలి లేదు, అంటే ఆకస్మికంగా లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మీకు అర్థమైందా? ఆయన వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి పిల్లారా, ఈ యొక్క రెండవసారి ఆయన మన దగ్గరికి 1996లో దొంగవలే రహస్యంగా వచ్చాడు. దొంగవలే వచ్చాడు, కానీ ఆయన దొంగవలే మనకు లేడు, ఆకస్మికంగా వచ్చాడు. దావీదు
చూసినట్లయితే ఎందుకు ఆయన ఆ రాకడ రహస్యంగా ఉంచాడు? మా చేతులు ముడుచుకుని అలా కూర్చోవద్దని చాలాసార్లు చెప్పాను. చేతులు ఎత్తడం లేదు, అన్నీ చెప్పడం లేదు, ఏమిటి. కాబట్టి పిల్లారా, ఆ రాకడని రహస్యంగా ఎందుకు ఉంచాడని అంటే, ఇప్పుడు దావీదు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని యుద్ధ రంగానికి తీసుకొచ్చాడు. ఆయన ఎలా తీసుకొచ్చాడంటే ఆకస్మికంగా తీసుకొచ్చాడు. ఆయన వచ్చే విషయము ఎవరికి తెలియదు. దావీదు వచ్చే విషయం, దావీదు యుద్ధానికి వస్తున్నాడు దావీదుకి తెలియదు. అలాగే సౌలు కూడా దావీదు వస్తున్నాడు సౌలుకి తెలియదు. తన సహోదరులకి, దావీదు యొక్క సహోదరులకు కూడా తెలియదు. ఎవరికి తెలియదు. ఏదో ఆహారం తీసుకుని వెళదాం సహోదరులకు అని చెప్పి ఆ విధంగా వచ్చాడు, ఆకస్మికంగా వచ్చాడు. వచ్చినప్పుడు దావీదు ఎందుకు వచ్చాడో అక్కడ, ఎందుకంటే దావీదు 8వ వాడు. దావీదు అక్కడ ఎందుకు వచ్చాడో అక్కడ సౌలు రాజుకు అర్థమైంది, ఆ సహోదరులకు అర్థమైంది, దావీదుకు కూడా అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రాకడని వచ్చాడు, ఈ రాకడ విషయము వీళ్ళకి తెలిసింది కానీ గొల్యాతుకు తెలియలేదు. మీకు అర్థమైందా? గొల్యాతు కనుక ముందుగానే దావీదు వస్తాడు, అతడు ఒడిసెలు తీసుకొని ఒడిసెల్లో రాయి పెట్టి విసిరితే అతను ప్రమాదం కలుగుతుంది. ఆ విషయాలని ముందే తెలిసినాయి అనుకోండి, ఆ గొల్యాతు ఏం చేస్తాడు చెప్పండి? జాగ్రత్త పడి తప్పించుకుంటాడు. అలాగే లోకానికి తెలియకుండా ఆయన రహస్యంగా ఉంచాడు. దావీదు రహస్యంగా ఉంచాడు. కానీ ఈ యొక్క దావీదుకి వీళ్ళందరికీ తెలుసు. అందుకనే దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడంతా చూడండి, యుద్ధ నైపుణ్యం లేదు, ఏమీ లేదు, ఎక్కడా కూడా యుద్ధం నేర్చుకోవడానికి వెళ్ళలేదు, ఏమీ తెలియదు ఇతడికి. ఇతడు యుద్ధము నువ్వు ఏ విధంగా విజయం పొందుతాడు, ఏమీ పొందలేడు అనుకున్నాడు. కానీ పిల్లలు ఇక్కడ గమనించండి, అది ఆకస్మికం. ఎందుకంటే ముందుగానే తెలిసినట్లయితే అతడు తప్పించుకుంటాడు. అందుకని రహస్యంగా ఉంచి ఆకస్మికంగా నాశనం చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క రహస్యంగానే అలాగే మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు బయలుపరుచుకొని ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఇప్పుడు ఆయన తీసుకుని, అందుకని మనకు దొంగవని లేడు. మనకు దొంగవని వచ్చిన తర్వాత మనకు దొంగవనే లేడు. కానీ మనం ఎత్తబడిన తర్వాత గొల్యాతు పరిస్థితి ఏమిటో అదే విధంగా ఆయన లోకం మీద తన ఉగ్రతని, తన కోపాన్ని తీర్చుకున్నప్పుడు గొల్యాతు కూలిపోయిన రీతిగానే రోమా సామ్రాజ్యం కూలిపోద్ది. ఫిలిష్తీయుల గవర్నమెంట్ కూలిపోయిన రీతిగానే రోమా సామ్రాజ్యము కూలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తప్పించుకోకూడదని ఈ రాకడని లోకానికి రహస్యంగా ఇన్ని సంవత్సరాలు రహస్యంగా ఉంచడానికి అదే కారణం. ఈ 2వ రాకడలో మరలా ఇంకా రహస్యంగా ఉంచే సమయం కాదు ఇది. అందువల్లే తన బైబిల్ చెప్తుంది, ఆయన బైబిల్లో మనం చూస్తే నేను చేయబోయే కార్యం అబ్రహాములకు దాచిదనా అంటాడు. ఆయన చాలా జాలి దయార్థం కలిగిన వాడు పాపులు పట్ల. అయ్యా, 50 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టవా? చాలా ప్రాధాన్యపడతాడు, భయపడతాడు మాట్లాడడానికి. కానీ అంతమంది కూడా లేరు కాబట్టి ఇంకా ఆయన నాశనం చేయ నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నాశనం చేయబోయే విషయాన్ని అబ్రాహాముకి ఎలాగైతే దాచలేదు, మనకు కూడా ఇది దాచలేదు. ఆరోగ్యకు దాచలేదు, నోవుకు దాచలేదు, లోతుకు దాచలేదు, ఆహాముడు స్త్రీకి కూడా దాచలేదు. కాబట్టి ఈ విషయం వాళ్ళకి తెలియదు, లోకానికి తెలియదు. జనప్రయం వచ్చి కొట్టుకొని పోయే వరకు వాళ్ళు ఎరుగకపోయారంటే వాళ్ళు కూడా అద్దెలకు బంధువులు చూడండి.
చూడండి ఒకసారి, మనము ఒకే దినం 2 కార్యాలు జరిగాయి. లోకాసు వార్త 17 వచ్చాయి. చూడమ్మా, నోవు దినములో జరిగినట్టు మనిషి కుమారు దినములో జరుగును. నోవు 1 దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి పడుచుండి. అంతలో జనప్రజలు వచ్చి వారందరూ నాశనం చేసిన. నోవు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినచ్చు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండి. అయితే లోతు సదువు విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిన. ఆ ప్రకారము మనిషి కుమారుడు ప్రత్యక్షముకు వెలువడుచుండు. అలాగే మీరు మత్తయి సువార్త 24 వచ్చాయి. చూడమ్మా, 38 వచ్చింది. అలాగే ఒకసారి 36 నుండి ఇచ్చాను. అయితే ఆ దేవుని గురించి, ఆ గడిని గురించి తండ్రి మాత్రమే ఎరుగుడు కానీ ఏ మనుషులైనా పరలోకమందుల బోతులైను కుమారుడైను ఎరుగుడు. నోవు దినములు ఎలాగుడు, మనిషి కుమారు రాకడు అలాగే. జలప్రలయములకు ముందు దినముల్లో నోవు 1 దినములకు వాడు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చుంది. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయేది. అలాగే నాశనం వచ్చి అందరు ఆ నాశనం అంతాన్ని దిన వచ్చేసి అందరు నాశనం చేసే వరకు నాకు తెలియదట. అంత నాశనం. ఆ జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయే వరకు వాళ్ళు ఎరుగుపోయేది. తెలియని నాశనం వచ్చేసి ఎంతో టెక్నాలజీ, ఎన్నో తెలివితేటలో, ఎన్నో ఆ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ లేకపోయినా ఆ రోజుల్లో గొప్ప గొప్ప ఆ జ్ఞానమైన ప్రపంచంలోనే ఆ రోజుల్లో 5 దేశం అనేది మోషే కాలంలో ఎలా పేరుందో, నోహ కాలంలో కూడా గొప్ప పేర్లు ప్రఖ్యాతులు ఉన్నాయి. పిరమిడ్లు కట్టారు. అప్పుడు వేసిన రంగులు ఇప్పటికి కూడా మనం ఈజిప్ట్ వెళ్ళి చూస్తే ఇప్పటికి కూడా రంగులు చెదిరిపోకుండా మనిషి శవాన్ని ఆ రోజుల్లోనే మందుల కింద మార్చి ఇప్పటికి కూడా పాడవకుండా కుళ్ళిపోకుండా ఇప్పుడు మంచి శవాలు తీసేది వాళ్ళు వచ్చేస్తారా, వాళ్ళు ఎప్పుడు వస్తారు, సాయంత్రం వస్తారు తీసేది అట్లా. ఇప్పుడు ఏం చేసేది చెప్పండి, ఆ శవాలు మమ్మీల కింద మార్చారు. ఆ శవాలు ఇప్పుడు కూడా అంత జ్ఞానం కలిగి ఉన్నారు, అంత తెలివితేటలు కలిగి ఉన్నారు ఆ రోజుల్లో. కానీ అయినా కానీ ఆ నాశనం జరిగే విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆత్మ సంబంధించిన విషయాలు ఆత్మ సంబంధులకే తెలియజేయబడతాయి తప్ప, ఆయన చేసే కార్యాలయాలు తెలియజేయబడతాయి తప్ప తెలియజేయబడతాయి. అదే ఈ రోజుల్లో కూడా అగ్ని వచ్చి ప్రపంచాన్ని నాశనం చేసే వరకు లోకానికి తెలియదు, అమెరికా అధ్యక్షుడు తెలియదు, పోపుకి తెలియదు, సైంటిస్టుకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆకస్మికంగా 3.5 సంవత్సరాలు 3 రకాలుగా శుద్ధీకరణ జరిగింది. 3 మరకలుగానే ఉందన్నారు. 6 ముద్ర. ఒకటేది వీధులు శుద్ధీకరించబడతారు. బుద్ధి లేని కనుక 20 బుద్ధి లేని కనుక శుద్ధీకరించబడుతుంది. 1000 పాలన కొరకు భూమి శుద్ధీకరించబడతారు. ఆకస్మికంగా జరుగుతుంది అక్కడ. కాబట్టి పిల్లారా, ఆ దినమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడైనట్లయితే ఆ దినం గురించి మనకు తెలుసు. ఇది మనిషి కుమారుడు దినమని, విమోచన దినమని, వివాహతుల దినమని, ఆ దినములో ఉన్నామని, భయంకరమైన మహాదినమని, ఆ దినములో ఉన్నామని, రాష్ట్ర దినమని, ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఆ కాలంలో ఎలా జరిగింది, ఎప్పుడు కూడా అలాంటి జరుగుతుందని మనమే ఎన్నికలు కారణం ఎందుకంటే మనమే వచ్చారు. కాబట్టి మిగతా మత్స్యాల సంఘాలకి దినం గురించి తెలియదు, ఈ జాబ్ గురించి తెలియదు, ఈ గడిలో వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా? తెలియదు. బెహ్రంగర్ సంఘంలో కూడా అర్థమైంది. ఈ వర్తమానం ఇది
ఈ వర్తమానం విని. ఇంతకుముందు వాళ్ళు వేకో చుక్క అనేది ఉండేది కాదు, ఇప్పుడు కూడా వాళ్ళు వేకో చుక్క పెడుతున్నారు రంగా సంఘాలు. అలాగే ఈ వర్తమానం విని మరొకరి ఉన్నారు, మరొకరికి వేకుజాలో ఉన్నారు, ఉదయకాలం వేకుజాలో ఉన్నారు, కల్పించబడుతున్నారు. కల్పిత బోధలో దీనితే ఈ వర్తమానాన్ని తిరస్కరించి కల్పించుకునే ద్వారా ఏమీ రక్షించబడలేదు. అది సాతాను కాబట్టి నమ్మించి మోసం చేయడం. కాబట్టి ఇప్పుడు ఆయన దినాన్ని మనం ఎరుగున్నాం. తెలుసు అదే ఏడాది దినము ఇప్పుడు మరుగున్నాము. ఈ దినం ఏదో మనకు తెలుసు. ఈ దినములో మనం రక్షించబడతామని, లోకము ఆకస్మికంగా నాశనం అవుతుందని ఏదైనా ప్రజలు మనమే స్వార్థ బోధించుకుంటూ ఈ స్వార్థ ఎరగని వారు ఎందరో ఉన్నారు, నువ్వు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారని ఆటమాడుకుంటూ బోధించుకుంటూ ఇంకా కొనసాగుతూనే వెళుతూనే ఉంటారు. వాళ్ళకి తెలియదు ఆ యొక్క అగ్ని వచ్చి నాశనం చేసే వరకు కూడా సొదొమ గొమొర్రాలో కూడా ఎరగలేదు. ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా ఉంది, భయం లేదురా, నెమ్మదిగా ఉంది, భయం లేదురా అనుకున్నారు ఆ పక్కన వాళ్ళందరూ. ఆ కుర్రోళ్ళందరూ కూడా ఇప్పుడు నువ్వు కూడా అనుకుంటా పాస్టర్ గారు అంతా చెప్తుంటారు కదా, భయం ఉందా, చెప్పాన్ని కట్టించుకొని కత్తిరించుకున్న భయం ఏంటి, వీళ్ళేమో అనుకున్న భయపడాల్సిన పడే ఉందిరా. ఆ లోకంలో పనికి వాళ్ళ కుర్రోళ్ళతో వాళ్ళతో తిరిగితే ఏమన్నా అదేనా ఇక్కడ రావడం మానేసి ఫ్రెండ్ వచ్చి అక్కడికి వెళ్తావరా, అడుగున్నారా, అక్కడికి వెళ్తావరా, ఎక్కడికి వెళ్తావరా అని అంటే ఆడితో పాటు వెళ్ళిపోయి వాడికి ఎంత హెల్ప్ అయినా చేసేస్తాడు, ఆ ఫ్రెండ్కి ఎంత పనైనా చేసి పెడతాడు, అదేనా ఏదైనా చేసి పెడతాడు. కానీ మెస్సీ కోసం అయ్యేటప్పటికీ, ఆయన ఆరాధన కోసం అనేటప్పటికీ ఏమీ పట్టించు. ఇలాంటి కుర్రోళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని పిల్లరా ఆకస్మికంగా ఎవరు తప్పించుకోకూడదని, ఎవరు తప్పించుకోకూడదని ఆకస్మికంగా ఆయన మోషేను పంపించి లోకములకు భయంకరమైన శ్రమలు ఐగుప్తు మీదకి ఎలా వచ్చాయో, ఏలియా కాలంలో ఎలా వచ్చాయో భయంకరమైన శ్రమలు. అందుకనే అది రాబోతున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పించుకోకుండా ఉండడానికి వాళ్ళకి రహస్యంగా ఉంచాడు. మనకెందుకు చెప్పారు? తప్పించుకోవడానికి ఆ రోజుల్లో రావణ స్త్రీకి ఎందుకు చెప్పారు? ఆయన తప్పించుకోవాలని తప్పించాలని ఉద్దేశం ఆయనకు లేదనుకోండి చెప్పడం. నోకుడు ఉన్నారు, తప్పించాలని ఉద్దేశం తెలియజేశాడు. నోకుడు నలుగురు ఉన్నారు, తప్పించాలని ఉద్దేశం తెలియజేశాడు. ఎవరు తప్పించాలనుకుంటారో వారికి తెలియజేశాడు. అదే ఆయన దృష్టిలో వేరే ఉంటారు, ఆయనకు ఇరవై దృష్టిలో ఉంటారు. లోకం నెమ్మదిగా భయం లేదు కదా. ఆ 2వ రాత్రి రాబోతుంది, ఆ సెకండ్ కమింగ్ రాబోతుంది. బ్రహ్మాండరాన్ని చెప్తా ఉంటారు, జాన్సన్ గారు చెప్తున్నారు, పట్టించుకోవాల్సిన పని లేదు కదా. ఇది మనకు అలవాటు అయిపోయింది, ఇది అయిపోయింది చెప్పండి, అలవాటు అయిపోయింది, ఇంకేం పట్టించుకుంటారు కదా అనుకుంటారు. కానీ పిల్లలు అలాంటి వాళ్ళందరూ కూడా, ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అది ఆ దినము మృతి దినము, ఆ దొంగలు వచ్చిన ఆ దినాన్ని రహస్యంగా ఉంచడం, వాళ్ళు నాశనం చేయాలని. అందుకని దావీదు గొల్లియాతు దగ్గరికి వెళ్ళలేదు, ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాడు. అలాగే మన దగ్గరకు వచ్చి మనం తప్పించేటువంటి వాడు కాదు, వాళ్ళని తప్పించుకోకుండా నాశనం చేసే విధంగా. అందువల్లే మనం ఇప్పుడు తప్పించడానికి వచ్చాడు. ఆయన చూడండి, మనము ఆదికాండము 7వ అధ్యాయము ఎందుకు దొంగ వల్ల ఆయన వచ్చి బయలుపరుచుకుంటున్నాడు అంటే మనం తప్పించుకోవాలి. చూడమ్మా 7వ అధ్యాయం 7వ వచనం.
కనుక నీవును నీ ఇంటి వారు. చూడమ్మా, నువ్వు 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలోనే ప్రవేశించి, అతనికి 3 కొడుకులు ఉన్నారు, అతనికి 3 కోడళ్ళు ఉన్నారు. నోవహు, అతని భార్య, మొత్తం 8 మంది. వాళ్ళని ఏం చెప్తున్నాడంటే, నోవహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలములు తప్పించుకోవడానికై ఓడలను ప్రవేశించింది. తప్పించుకోవడానికి వాళ్ళు చెప్పారు, తప్పించుకోకుండా ఉండడానికి వాళ్ళు ఆశ్రమించారు. మనకెందుకు బయటపరిచేది? తప్పించుకోవడానికి. అది రాకరికి బయటపరిచేది తప్పించడానికి. ఇది రాకరిని లోకానికి ఎందుకు? లోకల్ని సంఘానికి ఎందుకు ఆశ్రమించారు? భక్తి సంఘానికి ఎందుకు ఆశ్రమించారు? ప్రతిభ సంఘానికి ఆశ్రమించారు. అందుకని వాళ్ళు ఆశ్రమించారు కంటే అద్దెల జాములు తెలియదయా అంటారు. మరి ఇందాక మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదివితే ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఎవరికి తెలియదు చెప్పి, ఆ తర్వాత ఏం చెప్తుంది? నోహు కుటుంబం గురించి చెప్పి, ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఒక కుటుంబం పడతారు, ఒక కుటుంబం నిలవబడతారు. ఇవన్నీ కూడా 2వ రాకడికి అక్కడికి పోల్చి ఉంటాయి అనమాట. అయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 7వ ముద్ర ఉంటుంది అక్కడ. మనం చదివింది 24వ అధ్యాయులు 7వ ముద్ర గురించి చదివమ్మా. 7వ ముద్రలు ఏం జరుగుతుందో అక్కడ ఉంది అది. కాబట్టి పిల్లరా, అందుకని బ్రహ్మం గారు 6 ముద్రల గురించి చెప్పారు, కానీ 7వ ముద్ర దగ్గర గురించి ఆగిపోయాడు. 7వ ముద్ర ఏంటంటే లోకాలు జరిగినట్లు జరుగుతుంది, జరుగుతుంది. కాబట్టి మనకి ఆనాడు వాళ్ళకి ఎలా తెలిసిందో, లోకాలు ఏది కాలంలో వాళ్ళకి ఎలా తెలిసిందో ఇప్పుడు కూడా మనకు అలాగే ఆరోగ్యం కూడా తెలుసు. కాదు, ఎందుకంటే అతడు మరణము చూడకుండా మైలుశీలు దిగిపోయాడు. మనము కూడా ఇప్పుడు అలాగే ఉన్నాం కాబట్టి అది అతడు కూడా తెలుసు. కాబట్టి పిల్లరా, ఆ రోజులో లేదు వాళ్ళందరూ తెలిసింది కాబట్టి తప్పించుకున్నారు. మనకు కూడా తెలిసిన రోజు మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఎందుకు మనకి భయపరిచారు? లోకంలో ఉన్నారుక, లోకంతో పాటు నువ్వు నశించుకోవాలిక కాదు, తప్పించుకోవడానికి. అది నీ విషయాన్ని మర్చిపోము. తప్పించుకోవాలి. ఆయన యొక్క ఉగ్రత నుండి ఆయన రహస్యముగా వచ్చి, అంటే బంధంలో వచ్చి, అంటే ఆకస్మికంగా వచ్చి ఈ లోకాన్ని ఎవరు తప్పించుకోకుండా నాశనం చేయబోతున్నారు. కాబట్టి నిన్ను తప్పించుకునే అవకాశం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సునామీ వస్తుందనుకోండి, సునామీ వస్తుందనుకోండి. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పిల్లలు 10 మంది ఉన్నారు, ఆ సునామీ జరిగే ప్రాంతంలో ఉన్నారు. ఆ తండ్రి తన పిల్లల మీద ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే ఆ సునామీ ప్రాంతానికి వచ్చి, ఇలా ఈ సునామీకి ఇక్కడంతా కూడా మునిగిపోద్ది, కొట్టుకుపోద్ది, మీరు వచ్చేయండి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటా? వాళ్ళు నా పిల్లలు కాదు, వాళ్ళు సాతాను పిల్లలు, వాళ్ళు సరస్వతి పిల్లలు కాదు. కాబట్టి మీకు మాత్రమే విషయం పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు తప్పించుకున్నారు. జరిగేది ఇదే. దీని తర్వాత ఏదో ఉంది, నేనేదో అనిపిస్తాను, ఆ పదవిని అనిపిస్తాను, ఈ పదవిని అనిపిస్తాను, నేను ఆ హోదాన్ని అనిపిస్తాను, ఈ హోదాన్ని అనిపిస్తాను, నేను బలవంతులుగా సుఖభోగాలు అనిపిస్తాను, నేను ఆ గోడని నేను ఆ యొక్క ఆఫీసర్ అవుతాను, ఈ ఆఫీసర్ అవుతాను, అదవుతాను, ఇదవుతాను, నేను లోకంలో ఆ సైంటిస్ట్ అవుతాను, ఈ సైంటిస్ట్ అవుతాను, ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను నేను అనుకున్నాను. అయిపోయింది. నువ్వు తప్పించుకునే సమయం ఇది. తప్పించుకోవడం పెట్టేసి లోకం కోసం వెళ్ళిపోయే వరకు వాళ్ళతో పాటు నువ్వు అయిపోతావు, నాశనమును నశించిపోతావు. తప్పించుకునే అవకాశం ఉంది ఆ సమయంలో. ఒక్క ఈదులకు మాత్రమే, ఒక బుద్ధి లేని కన్యకకు మాత్రమే, ఒక మిగతా వాళ్ళ కూడా తప్పించుకుని. అది ఇది నా మాట కదా ఆయన చెప్పే మాట. ఎందుకంటే బైబిల్ అంటే ఏమైతే బైబిల్లో 2వ రాకడ గురించి ఏమీ తెలియదు నాకు. కళ్ళను ఆయన ముందుగా చూపించాడు. నేను అసలు పరిచయం ఉందని నాకు తెలియదు. ఈ పరిచయం తర్వాత 5 తర్వాత పరిచయం ఉందని కానీ నాకు తెలియదు. అసలు నేను కొంచెం పరిచయం ఉందని నాకు తెలియదు. ఆకస్మికంగా తీసుకొచ్చాడు. అందువల్ల
జీవితంలో జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను. నేను నమ్మింది వర్తమానం అనేది అది వర్తమాని యొక్క జీవితంలో వస్తుంది. అందువల్ల జీవితంలో జరిగిన బైబిల్లో ఉన్నాయి, ఆయన చూపించిన బైబిల్లో ఉన్నాయి. అదే బైబిల్ అనేది అగ్ని బాప్తిజం. ఆ అగ్ని జ్వాల తన మీద వాడు బంగారు శరీరం అంతా కమ్ముకోడు. అర్థం ఉంది పరిచయం పిలిచాక అది బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది తీర్పు తీర్చడానికి అగ్ని జ్వాలు కన్నులతో అప్పటి పాదలతో వస్తారని అభిషేకం ఇచ్చాడనమాట. జీవితంలో జరిగినవే బైబిల్ ముడిపడింది, అదే వర్తమానం వస్తుంది. కాబట్టి పిల్లరా, అందుకనే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఈ సమయంలో ఎక్కడున్నామంటే తప్పించుకునే సమయం. తప్పించుకోవడానికి ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? అసలు ఉగ్రత ఎవరి మీదకి రాబోతుంది? లోపల నెమ్మదిగా ఉండి భయమే చెప్పుకుంటూ చూడగా చదవండి మీరు ఒకసారి. ఉగ్రత ఎవరి మీదకి ఉంటే మనం వాళ్ళ మనం వేరే మనం తప్పించుకున్నాం. అది చూడండి ఒకసారి. 1వ దశరథ రాసిన పత్రిక 5వ అధ్యాయము. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొచ్చుండగా కాబట్టి లోకుల మీదకి ఉగ్రత రాబోతుంది. కాబట్టి లోకులందరూ నాశనం కాబోతున్నారు, ఏమొక్కరు తప్పించుకోవాలి. కాబట్టి ఆ నాశనాన్ని మనం తప్పించుకోవాలంటే ఈ లోకం ఉండి, ఎందుకంటే లోకాలను చూసినప్పుడు వాళ్ళ నాశనాన్ని ఎలా తప్పించుకున్నారంటే దాన్ని విడిచిపెట్టేసి, లోకాన్ని విడిచిపెట్టేసి ఓడలోకి వెళ్ళారు. సోదరుడు చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము చూడమ్మా, ఆదికాండము 9వ అధ్యాయము. ఆ 10వ వచనం మీరు ఒకసారి చదవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరిలో శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పారు. అతడు తలవు చేశాడు. అప్పుడు యావే అతని మీద కనికరపడుట వలన ఆ మనుషులు ఆ ఊరు పరిగణించారు. ఆ దూతల వారి మీద తీసుకుని వచ్చిన తర్వాత ఆయనని ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడక ఎక్కడ లేక నీవు నశించిపోకుండా, ఈ మాట మీద గమనించింది, నువ్వు నశించిపోకుండా ఆ పర్వతము పారిపోము చెప్పగా లోతు అలాగే కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనబరిచిన కృపను కనబరిచింది. నేను పర్వతములకు తప్పించుకొని పోలేను. చూడదా పారిపోటుకు నన్ను అక్కడికి తప్పించుకొని తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత ఇంకా చదవమ్మా. నేను బ్రతుకుతున్నాను చెప్పినప్పుడు అదిగో నాశనం చేయు. అక్కడ తప్పించుకొని పోయి
చూడండి ఒక్కడ చేయని వరకు నేనేమి చేయలేను. అందుచేత ఆ ఊరికి హల్లెలూయా వాక్యం చదువుతున్నప్పుడు చెప్పాలి. అమ్మ ఆయన కార్యాలకి ఏం చేయాలి చెప్పండి, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చూడండి అక్కడ కూడా తప్పించడానికి వచ్చాడు. నువ్వు అక్కడ చేరే వరకు, నువ్వు తప్పించుకునే వరకు నువ్వేమి చేయలేదు. చూడండి సొదొమ గొమొర్రా వాళ్ళందరూ కూడా ఆ దినాన్ని రహస్యంగా ఉంచాడు. కానీ లోతుకు మాత్రమే ఆ తెల్లవారుజాము చెప్పి తప్పించాడు. నాశనుడు తప్పించాడు, వాళ్ళతో పాటు నశించిపోకుండా. నిన్ను కూడా ఆయన తప్పించడానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో నీకు చాలా మంది అనుకుంటారు, ఈ లోకంలో నీకు అయ్యి ఇవ్వడానికి వచ్చాడు అనుకున్నావేమో, లోకంలో నీకు సుఖభోగాలు ఇవ్వడానికి వచ్చాడు అనుకున్నావేమో, లోకంలో నిన్ను ప్రధానమంత్రి చేయడానికి వచ్చాడు అనుకున్నావేమో, లోకంలో నేను పెద్ద సైంటిస్ట్ చేయడానికి వచ్చాడు అనుకున్నావేమో, లోకంలో గొప్ప రాజకీయ నాయకులు చేయాలని వచ్చాడు అనుకున్నావు, లేకపోతే నేను గొప్ప డాక్టర్ చేయాలనో, గొప్ప ప్రొఫెసర్ చేయాలనో, గొప్ప అది ఇది చేయాలనుకుని అందుకు వచ్చాడు అనుకున్నావేమో నువ్వు. ఎందుకంటే పాత కాలంలో రాజుని చేశాడు, దావీదుని దేవుళ్ళ రాసుకునే రాజుని, దావీదుని నమ్మకం రాజుని చేస్తాడు. లేకపోతే సొలొమోను జ్ఞానం ఇచ్చాడు ఆయన, నమ్మకరాజు చేస్తాడు ఆయన. అలాగే రకాల పాస్టర్లు కూడా ఏమి చెప్పేసి అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ఏదో లోకాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన రాలేదు. ఈ సెకండ్ కమింగ్ ఆ విధంగా రాలేదు. అది లోకంలో ఎంతకాలం అవసరం కావట్లేదు. కానీ ఎందుకు వచ్చాడంటే ఆయన లోకము నుండి నిన్ను తప్పించడానికి, లోకము నుండి నిన్ను వేరు చేయడానికి, లోకము నుండి నిన్ను చంచడానికి, లోకము నుండి నిన్ను పైకి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. నువ్వు తప్పించుకుంటావు, నువ్వు లోకాన్ని విడిచిపెట్టకుండా, హృదయంలో లోకాన్ని వదిలిపెట్టకుండా, లోకంతో పాటు లోకస్తులతో పాటు నువ్వు నశించిపోతావో ఆలోచించుకో. ఇది మీద ఆయన కృప కలిగి ఇక్కడ చూడండి లోతుగా ఉంటాడు. అందుకు లోతు అంటాడు, నాయనా నువ్వు నా పట్ల చూపిన కృపను బట్టి నిన్ను గడపరుస్తున్నాను చెప్తున్నాడు చాలాసార్లు. మెత్తుగా ఉండకండి. ఎవరికి కృపను బట్టి ఎంత గడపరచాలి చెప్తుంటే చేస్తాం. ఎవరు బాగలేదన్నా అనుకోండి, ప్రార్థన చేయమన్నా అనుకోండి, బాగలేని వాళ్ళు విచారించమని బైబిల్లో ఉంది కదా, ఎన్ని విచారించాలి కదా, భాషగా చెప్పింది అది తప్ప నువ్వు ఆయన చెప్పింది అని నేను ఆమెను చెప్పమని చెప్తుంది. నీ పరిశుద్ధాత్మకు ఆమెను అని చెప్పలేదు కదా, నేను చెప్పలేదు ఎలా తిరిగి. కాబట్టి విన్నారా, పౌరుడికి ఆనాడు లోతుగారని చెప్పారా, లోతు చెప్తే నీ కృపనున్నా ఆ కృపను తీసినప్పుడు ఆయన కనపరచాలనిపించింది, కనపరిచాడు. ఆ మాటలకు ఆయన స్థితించాలనిపించింది, చేశాడు. అనిపించి చేయాలి, అది అనిపించకుండా అలాగే మెట్టుగా అలా కూర్చోవడం చాలాసార్లు ప్రతిమాత్మాలను మాట చెప్తాను. ఎందుకంటే అలా ముద్దుగా ఉన్న వాళ్ళ మీద, మందంగా ఉన్న వాళ్ళ మీద ఉగ్రతుందని బయట చెప్తాను. కాబట్టి పిల్లారా, వాళ్ళు ఉగ్రతను తప్పించుకోలేరు బైబిల్లో. కాబట్టి తప్పించడానికి వచ్చాడు, మనకి తప్పించుకోవడానికి మొదలు బయటపరిచాడు. వాళ్ళు నాశనం అవ్వడానికి నాశనం వచ్చాడు రాక అందరికీ తెలిసేది కాదు, అర్థమైనా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు దాని గురించి మనము ఒకసారి లోకాసు వార్త 21వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయములో తిరుగులను, భక్తులను, ఐక్య విచారములను మందముగా ఉన్నందున ఆ జనము మీ మీద తిరిగి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉన్నది. ఆ దినము చూడండి, భూమి ఎంతగా మోసించే వాళ్ళందరి మీదకి
అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి ఇది జరగబోయే నెలలు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు నిలబెట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండి. మీరు తిండి వలన మీ హృదయాలు ఒక తిండి వల్ల మొత్తం వల్ల ఐక్య విచారంలో బంధంగా ఉన్నందున ఆ దినం ఆకస్మికంగా మీ మీదకి రాకుండా ఎందుకు ఈ మాటలతో చెప్తాడు? మత్స్యాకులతో చెప్పడం లేదు, అన్నితో చెప్పడం లేదు. తనతో ఉన్నటువంటి ఆ జరగబోయే సూచనల గురించి ఎవరితో అయితే చెప్తున్నాడు ఆ శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. అందుకనే ప్రతి కాలంలో కూడా వాళ్ళ కాలంలో రెండో రాత్రి జరిగిపోద్ది అనుకున్నాడు. పౌరు కాలంలో అనుకున్నాడు, పౌరు ఆ కాలంలో జరిగిపోద్ది. అందుకని నిద్ర మేలుకొని వాళ్ళని సమీపంగా ఉందని తెలుసుకున్నాడు. అలాగే తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ కాలంలో చనిపోద్దనే బోధించారు. ఏదో తెచ్చినప్పుడు బ్రహ్మం గారు కూడా ఇంకా మిగిలిన వాళ్ళది ఒక్కటే, ఆయన రాకడ తప్ప మరి ఏమి లేదు, ఎంత తప్ప మరి ఏమి లేదో చెప్పుకుంటూ వచ్చారు. అన్ని అయిపోయాయి, మిగిలిన వాళ్ళది అదొక్కటే. ఇప్పుడు వచ్చేటప్పటికి మిగిలింది ఏమి లేదు. ఇక అన్ని అయిపోయి భూమి నీ గురించి నీకు సంబంధించినవి ఇంకా యూదులకు సంబంధించినవి ఉన్నాయి. నీకు సంబంధించిన తర్వాత పైన మధ్యాకాశంలో పెళ్లి ఉంది, ఆయనతో పాటు భూమి రావాలి. ఆమె అందుకనే ప్రధాన గారు అంటారు, ఆమె ప్రధాన 4వ అధ్యాయంలో కనపడుతుంది, ఆ తర్వాత మన 9వ అధ్యాయంలో కనపడుతుంది. అందుకని ఈ మధ్య కాలంలో ఆమె కనబడదు. అవన్నీ కూడా యూదులకు సంబంధించింది. కాబట్టి మళ్ళా 9వ అధ్యాయం మనం కనబడతాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నాం. ఎక్కడ పిలుస్తున్నాడు, లోకంలో ఎలాగో పూర్తి కడుతూ అందరి మీద రాష్ట్రం ప్రతిష్ఠించని చెప్పారు. భూమి అందంతట భూమి అందంతో నివసించే వారందరి మీదకి, ఏదో ఒక దేశం మీద కాదు, ఒక ప్రాంతం మీద కాదు, ఒక వ్యక్తి మీద కాదు, ఒక ఊరి మీద కాదు, ఒక పట్టణం మీద కాదు, భూమి అందంతో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నాశనము తటస్థించును. మీరు కూడా జాగ్రత్తగా ఉండి, మీరు తిండి వల్ల కానీ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నప్పుడు చూడండి, మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల కానీ, తిండి తిన్న హృదయం ఏమవుతుందో చెప్పండి, మొత్తం. అందుకనే ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు బాగా వండుకొని, ఎందుకంటే నీకు వంటలు బాగా వచ్చు కాబట్టి నువ్వు అలా వచ్చేసుకొని ఉప్పు కూడా 2 గంటలు చూసుకొని బాగా నూనె డబ్బాలు. అందుకని నూనె మీ మంచి కోసం చెప్పి తాగడం లేకపోతే నూనె డబ్బాలు తాగితే బతుకుండా తయారైపోతారు. ఎందుకు వారు చెప్పి బైబిల్ తిండి గురించి చెప్తున్నారు అండి. అర్థమైందా? అయ్యింది ఎందుకండి అనొచ్చు, ఇది ఎందుకండి అనొచ్చు. వీటి వల్ల ఏమంటే మూర్తి చేద్దామన్న. అవునా? ఆయన గడిపేసి డాక్టర్లు చెప్తారు, ఆయన తగ్గించండి అమ్మా. అర్థమైందా? ఆయనే చేస్తుంటాను. కనపడ ఆయన కనపడాలి. ఆయన ఎక్కడ పోతుంది, బాడీని వెళ్ళిపోతాయి. ఎక్కడ పోతే ఆయన కొవ్వు కూడా మారిపోయి కొవ్వది ఇంకా ఏమైపోతుంది, రోజు అలా మారిపోతుంటాం అనమాట. మొత్తం అలా కూర్చోంటాం. నేను ఇలా చేతులు పెట్టుకుని కూర్చోద్దామా అంటే అలాగే కూర్చొని ఉంటాను. ఇది ఏదో మిమ్మల్ని అనాలని కాదు, బాధతో చెప్పే మాటలు. ఇది మొత్తుగా లేకుండా అలాగే హృదయం మొత్తుగా ఉండకూడదని ఉద్దేశంతో చెప్పే మాట. అలాగన్నా మార్చుకుంటారు. ఏమంటే నాకేం రాదు కాబట్టి పిల్లగా అలాగా. ఎందుకంటే అలాగే తిని సరిపడినంత తినొచ్చు కాదంటున్నాను. బైబిల్ చెప్తుంది తిండిపోతుగా ఉండదు, బైబిల్ చెప్తుంది. అందులో ఈ యొక్క వచ్చేటప్పుడే తిండిపోతు అనుకో, తిండిపోతుంటే ఎప్పుడు ఆరు రేసు మీద ఎప్పుడు రేసు ఎలా ఆడుతూ ఉంటారో, గడగడగా మూడుతూ ఉంటారు, రైస్ ఆడుతూ ఉంటారో
అలాగే నీ కూడా ఎప్పుడు ఆడుతూ ఉండాలి. ఏది చూసినా ఆకలి పెట్టేస్తుంది. రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు చూడగానే ఆకలి పెట్టే తినాలని ఆకలే తిండిపోతారన్నమాట. అది ఎవరు తిన్నారనుకోండి తినాలని ఆకలి పెట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు తిన్నాక అనుకున్న మళ్ళీ తినాలనిపిస్తుంది. అదేగా ఎవరైనా ఎక్కువ వదిలేస్తే బాగుంది, వదిలేస్తే బాగుంది, వదిలేస్తే బాగుంది, పిల్లలు వదిలేస్తే బాగుంది, పిల్లలు వదిలేస్తే బాగుంది, ఇది తినేద్దాం. మన చిన్నతనంలో మాస్టర్ చెప్పేవాడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ తినేస్తారంట. ఎలా తినేస్తారు వాళ్ళు అంటే ఆడవాళ్ళే కాదు తిండి కూడా చెప్తున్నాను. ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నాను. వండేటప్పుడంతా కూర వండిన తర్వాత అన్నం వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి తినేస్తారంట. మళ్ళా పిల్లలకు పెట్టేటప్పుడు తినేస్తారంట. అలాగే వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పడుకొచ్చి తినేస్తారంట. అర్థమైందా? అర్థమైందని చెప్పింది అంటే ఎక్కువ తినేస్తారు కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు తిండి కాకూడదు బయలు చెప్తుంది. ఎందుకంటే విలువ వచ్చిన తిండి మీద కూడా వస్తుంది మందంగా ఉంటే. ఈ మందం వచ్చి ఏమైందండి వచ్చి కూర్చున్నాం కదా, బాగా వాళ్ళ చేతులు ముడుచుకొని కూర్చున్నాం కదా, అలాగే బైబిల్ పెట్టుకొని కూర్చున్నాం కదా. బైబిల్ పెట్టుకొని కూర్చోవచ్చు. బైబిల్ పెట్టుకున్నామని చెప్పి బైబిల్ పెట్టుకుని అలా కూర్చొని స్థితించకుండా కూర్చోకూడదు. కొన్నిసార్లు బైబిల్ పెట్టుకుని అలా కూర్చొని స్థితించకుండా ఉంటే బైబిల్ పక్కన పెట్టడం చెప్తుంటండి. ఎందుకంటే నేను బైబిల్ చదువుతూ వాక్యం చెప్తున్నప్పుడు ఆ లేఖలు చదివినప్పుడు చదవు లేకపోతే చూడు బైబిల్ పెట్టుకుని అలా కూర్చోండి. ఎందుకు? అప్పుడు అలాంటి బైబిల్ పక్కన పెట్టేసి వాక్యాన్ని బలపరచు. బలపరచు. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది తిండి వలన తిండికి హృదయానికి సంబంధం ఉంది. తిండి వలన వస్తుందంటే మొత్తం వచ్చేసి ఆ హృదయంకి ఏమంటే మాంద్యం మొత్తం ఇచ్చేద్దనమాట. మొత్తం వచ్చేసి మందం వచ్చేసి ఏమవుతుందంటే ఆసక్తి ఉండదన్నమాట. ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోవడం, ఆరాధన మీద ఆసక్తి తగ్గిపోవడం, అబద్ధమైన ప్రార్థన వెళ్తాను. ఆసక్తి ఉండదు నీకు. ఆసక్తి నీకు తగ్గిందంటే శనివారం ప్రార్థన ఏళ్ళని ఇంటి దగ్గర చేసుకున్నాం కదా, లేకపోతే ఏమైంది పనికి వెళ్ళిపోతాం. ఈ రోజున డబ్బులు వస్తాయి. ఆసక్తి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి వాటి మీద ఉంటుంది అనమాట. మిగతా వాటి మీద ఉంటుంది కానీ ఆయన మీద ఆసక్తి, ఆయన కార్యాల మీద ఆసక్తి తగ్గిపోతుంది అనమాట. లోక సంబంధం వాటి మీద ఆసక్తి పెరిగిపోద్ది అనమాట నీకు. అదేగా ఈ హృదయంకి వచ్చేద్దాం ఆసక్తి తగ్గిపోవడమే హృదయంలో మందం రావడం అనమాట. హృదయంలో మందం వచ్చినప్పుడు ఎందుకంటే అది రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి అమ్మా, 12వ అధ్యాయంలో 11వ వచనం. ఆసక్తి విషయుడు మానవుడు కాక ఆత్మీయులు. అందుకని తీవ్రత కనపడుతుందో తీవ్రత స్థితించకుండా అదేగా తీవ్రతతో సేవించు. ఆత్మ తీవ్రత అనేది తీవ్రతతో ప్రార్థించడం, తీవ్రతతో భయపరచడం. అన్నారు మాస్టర్ గారు మీరు వర్తమానం తీవ్రతతో చెప్తున్నారు కానీ విశ్వాసం తీవ్రత కనపట్లేదు. ఆ తీవ్రత అని చెప్పాలి కదా, ఆమె చెప్పాలి కదా. అంటారే నేర్చున్నాను అన్నాడే. ముస్లిం మొగ్గేశ్వరం ఏదో కోవకుండా కూర్చుంటారు ఏంటండి, ఏదో పొందుకుంటున్నారు. బట్టి ఎంత ఆనందం ఉండాలి వాళ్ళు. వర్తమానం పొందుకుంటున్నందుకు, వాక్యాలు పొందుకుంటున్నందుకు, రక్షణ పొందుకుంటున్నందుకు, అది తప్పించడానికి వచ్చినందుకు మరి ఆనందం కనపట్లేదండి. మొత్తం వచ్చేసింది. 2-3 వర్షాలు తింటున్నాం. అదేగా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బంతిలో కూర్చుంటాం. వాళ్ళు తిని వెళ్ళిపోతారు, నువ్వు కూర్చొని ఉంటావు. వాళ్ళు తిని వెళ్ళిపోతారు, నువ్వు కూర్చొని ఉంటావు. వాళ్ళు తిని వెళ్ళిపోతారు, నువ్వు కూర్చొని ఉంటావు. తిండిపోతుంది. పావు కూడా ఎంత తిన్నా పైకి కనపడదు. అలాగా అందులో తిండిపోయినప్పుడు ఏమైపోతామని ఆసక్తి. అందుకే ఇక్కడ మీరు తిండి వలన అలాగే ఐదు విచారాల వలన, తిండి వలన, మత్తు వలన, ఐదు విచారాల వలన కూడా. ఐదు విచారాలు జీవనానికి సంబంధించిన విచారాలు. ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు,
పిల్లలు సరిగ్గా చదవట్లేదు, వాడి మార్కులు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ కూడా ఈ జీవనానికి బ్రతుకులకు సంబంధించి ఈరోజు నీళ్ళు రాలేదు, అది లేదే, ఇది లేదే, ఈ లోకంలో దేని గురించి నేను విచారిస్తే ఐహిక విచార కిందకు వస్తుంది. అందంగా లేదే, నా ముక్కు బాగలేదు, దూడ ముక్కు వచ్చింది, లేకపోతే నా చెవులు బాగలేదు, నాకు జుట్టు బాగలేదు, నా నోరు బాగలేదు, నేను ఆడలాగలేను, ఏలాగా ఆ విచారాలు బట్టి ఎవరొస్తున్న పిల్లలు ఉంటారు. అక్క కళ్ళు బాగున్నాయి, నా కళ్ళు బాగున్నాను, నాకు తెల్లగండి, నేను అలాగున్నాను. ఆ పిల్లలు కూడా అబ్బాయిలు కూడా అలాగే, ఆడు బాగున్నాడు, నేను బాగున్నాను అన్నాడు గురించి విచారించే వాళ్ళు ఉన్నారు. అది నేను ఏమితుందా ఏమితున్నాను విచారి అన్ని కూడా ఐక్య విచారాలు. వాటి గురించి వీటి గురించి లోకంలో డబ్బుల గురించి కానీ వస్తువుల గురించి కానీ అది వాళ్ళకి ఆ వస్తువులు వీరికి అవి వస్తువులు అవి ఇవి ఈ లోకంలో దేని గురించి అయితే విచారిస్తుంటావో బాధపడుతుంటావో అవన్నీ కూడా ఐక్య విచారణ కిందకి వస్తాయి. అర్థమైంది మీకు? అన్ని కూడా దేంట్లో చూడ వాళ్ళ కై ఉంది, ఇవి ఉన్నాయి మన కైలు. నీ విచారం నీకు కాదు, అక్కళ్ళు కొనుక్కున్నారు అవసరం, వాళ్ళ గురించి కూడా నీ విచారపడిపోతుంది. వాళ్ళు కొనుక్కున్నారు, నీ జాగ్రత్త ఐదు విచారం. ఇంకా పక్క వాళ్ళ గురించి కూడా విచారం పెట్టుకుంటాం, అదే విచారం. అలాగా ఏదో దాని లోకంలో ఏదో దాని గురించి విచారపడిపోవడం. వాళ్ళకి మంచి చెప్పులు ఉన్నాయి, నాకు మంచి అదే విచారమే. వాళ్ళు బండి కొనుక్కున్నారు, నాకు బండి లేదు, ఐదు విచారమే. మా వాళ్ళ కార్లు ఉన్నాయి, అందరూ కార్లు వెళ్ళిపోతున్నారు, ఒక కారు లేదు, దాని గురించి విచారించడం ఐక్య విచారం. అన్ని కూడా అది వాళ్ళ మార్కులు కూర్చాయి, వాళ్ళ మార్కులు తక్కువ వచ్చాయి, విచారమే. వాళ్ళు మేము డబ్బు కట్టి చదివించాం, పరీక్షలు ఫెయిల్ అయిపోయాడు, డబ్బు అంతా వేస్ట్ అయిపోయింది, విచారం. ఈ లోకంలో ఇలాంటి వాటన్నింటి గురించి విచారించడం ఐక్య. ఈ విచారం వల్ల మీకు ఆసక్తి తగ్గిపోద్ది అనమాట. మండలు వచ్చేస్తే రాబడి మీద ఆసక్తి ఉండదు, పరిచయం ఇచ్చేవాళ్ళని ఆసక్తి ఉండదు, ప్రేమ కలిగి ఉండాలని ఆసక్తి ఉండదు, ఆదరించాలని ఆసక్తి ఉండదు, ఇంకా పిల్లలా తగ్గించుకోవాలని ఆసక్తి ఉండదు, సహోదరులంటే ఆసక్తి ఉండదు, మెస్సి అంటే ఆసక్తి ఉండదు, పరలోకం అంటే ఆసక్తి ఉండదు, ఇంకా భక్తి అంటే ఆసక్తి ఉండదు, ఆదివారం ఆరాధన అంటే ఆసక్తి ఉండదు, ఇంకా ఇటు మీద ఆసక్తి ఉంది. ఎందుకంటే మందం చేరింది బైబిల్లో ఉంది కదా, ఇది ఉదయానికి చేరిన మందం అనమాట. మందమ బాగుందిరా ఒకరు అంటున్నాడు, మా ఊరు ఇంటి దగ్గర ఉన్నారని అవి చేశానమ్మా. ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు, కుర్రలతో కుర్రలతో. ఈ రోజు ఎందుకున్నాడు ఊరి మీద ఇంటి దగ్గర ఉన్నాడు. లేదా మా ఆయన ఎప్పుడేదో పనికి వెళ్ళిపోతుంటాడు కదా, ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నాడు, నా తాగుని ఊరు ఇచ్చాడు, ఏదో చేసి పెడదామని నేను చేసి పెట్టాను. చాలా కష్టపడి చేసి పెట్టాను. ఆయన రాగానే కొడుకున్నాడు, నిద్ర లేపి అయ్యి బూర్లు ఉండాను, గారెలు ఉండాను, అలా ఉండాను, లేకపోతే నేను పులిహార చేశాను, అవన్నీ చేశాను, తినమని లేపాను. లేపితే మా ట్రైన్లో 5:30, లేకపోతే ఫ్రెండ్ అయి పెట్టాడు 5:30 మందంగా ఉంది, ఆకలి అన్నాడు. మందం చేస్తే ఏమన్నా చెప్పండి, ఆకలి తినాలనిపించదు. నీకు కూడా మందం చేయాలనుకోండి, వాక్యం వినాలనిపించదు, నీకు వాక్యం వినగా అన్ని నేను చెప్పాలనిపించదు, మందం చేయండి. వాక్యం విన్నావు కానీ మందంగా కూర్చోనట్టు మందం చేయండి. ఆమెను స్థుతించాలని ఆసక్తి కలిగినలో ఏమన్నమాట ఆ మందం కలిగిన ఉన్న ప్రతిమ పెడుతున్నారన్నట్టు అని బయటకు చెప్తుంది. ఎందుకంటే ఎత్తుకంటే ఎవరు అంటే ఈ లైవ్ లో కూడా చాలా మంది ఉంటారు, తర్వాత కూడా చాలా అది మెసేజ్ చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆ ఊరు వచ్చినట్టు వాళ్ళ మీద కూడా వచ్చేటప్పుడు ఆకస్మికంగా మందంగా ఉంటారు, వ్యక్తిగా కూర్చొని ఉంటారు. కథలో ఆ సంగీతం వాయించాలి, ఆ పాటలు పాడాలి, ఆసక్తి కనపడదు. ఆ పాట వినగానే నేర్చుకోవాలని ఆసక్తి ఉండదు, ఆడాలని ఆసక్తి ఉండదు. ఆ వర్తమానాన్ని విన్న తర్వాత మళ్ళా దివారాత్రి వాక్యం మనం ధ్యానించాలి. ఆ రోజులో ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించమన్నారు. ఆ తర్వాత అపోస్తుల కాలంలో వాక్యాన్ని ధ్యానించారు. ఇప్పుడు మరలా అతి పరిశుద్ధమైన కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ వర్తమానంలో మనం ధ్యానించాలి దివారాత్రి. ఆసక్తి ఉంది నీకు,
ఆసక్తి ఉండదు. అదే లోక సంబంధం వాటికైతే ఆసక్తితో వెళ్ళిపోతుంటాం అనమాట. అక్కడికి వెళ్ళాం. ఫంక్షన్లు పార్టీలు అన్నారు అనుకోండి, తయారవడానికి బాగుంటుంది, అందాన్నంతా కూడా అక్కడ బంధువుల దగ్గర ప్రదర్శించుకోవడానికి బాగుంటుందని ఫ్యాషన్స్ లోకి వెళ్ళిపోతాం. బాగా పూసేసుకొని అద్యా ఏమండి ఇద్యా మీరు మెయిన్ రోడ్ వెళ్తున్నారా, అక్కడ మెయిన్ రోడ్ లో వీధిలో అది ఉన్నట్టు ఆ పౌడర్ కొనుక్కరా, ఈ క్రీమ్ కొనుక్కరా, నేను అక్కడ ఎర్రగా గడపాలని అడ్డు తిరగా అవి తెప్పించుకొని అలా తయారవడానికి ఆసక్తి ఉండదు. ఇక్కడికి వెళ్ళడానికి ఆసక్తి ఉండదు. ఎవరైనా పని పిలిచారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ప్రార్థనలోనే కొట్టేస్తాను. ప్రార్థన ఎంతమంది ఉండే పరిస్థితి అలా అసలు మీ నోట మాట కాదు. అసలు ఆసక్తి కనపడి నోట ఇంకా ఆడరావు నివారణ మాకు ఆసక్తి ఉండదు. ఇంకా నువ్వు నిజమే ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఆసక్తి కలిగి ఉంటావు. కానీ నీకు ఆసక్తే కనపడదన్నమాట. ఎందుకని వినాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, అన్ని చెప్పాలనిపించట్లేదు. చెప్పమ్మా అంటే అప్పుడు నువ్వు చెప్తా ఉంటావు. అనిపించట్లేదు నీకు, నాకు అనిపిస్తా ఉంటాడు అన్ని నువ్వు చెప్తే బాగుంది, నీకు అనిపించదు. అలా కూర్చొని ఎంతసేపు కూర్చొని రాయిలాగా అలా ఉంటావు. కూర్చోండి. కారణం ఏంటి? మండవ చేరిపోయింది. వాళ్ళు కూడా తప్పించుకోవడం బైబిల్లో ఆయన చెప్పాడు. మీరు ఒకవేళ తిండి వెళ్ళకూడదని కాదు, మంచి ఆహారం తినొచ్చు, ఆరోగ్యం కోసం డాక్టర్ గారు దీని ఇది మానేయండి ఎలా చెప్తారు. అలాగే నువ్వు ఈ ఆరోగ్యం బాగుండాలంటే ఆత్మీయంగా కూడా ఇది మానేసి, అసూయ మానేసి, కోపం మానేసి, గర్వం మానేసి, ఇది దీని అది దీని అంటారు. ప్రేమ కలిగిండు, జాలి కలిగిండు, కనికరం కలిగిండు, అవి ఆరోగ్య సమృద్ధిని పాటిస్తావు చక్కగా ప్రాణం పోద్దేమని. మరి ఇది విడవబడతానే ఆరోగ్యానికి సంబంధించి ఆలోచించడం వాళ్ళు. కాబట్టి ఆసక్తి మంద వచ్చేసింది అనుకోండి, యారా ప్రార్థన కంటే నేర్చుకుంటా ఉంటాడు. ఆసక్తి ఉండదు. ప్రార్థన అంటే ఆసక్తి లేదు. నమ్మమాలి సార్ చేస్తాను అంతేనా? పని అంటారు, సెల్ ఫోన్ లో అవి పంపించానంటే దాన్ని ఆసక్తి లేదు. నీకు చెప్పినప్పుడు నీ ఆసక్తి కనబరచకపోతున్నావు, ఆసక్తి నేను కనబట్టలేదంటే, ఆసక్తి కనబరచకపోతున్నావు అంటే నీలో మన్నం చేయనంటే, నువ్వు ఏదంటే తినలేకపోతున్నావు అంటే మన్నం చేసిందమ్మా, అజీర్ణం చేసిందమ్మా, తినాలనిపించట్లేదమ్మా, తేరుకులు చేస్తలేదమ్మా, పులికి తేరుకులు చేస్తలేదమ్మా, అది అలక్కలా కడుపులో ఉండిపోయిందమ్మా, అందుకే మన్నంగా ఉందమ్మా. తినాలి అనగా ఒక వ్యక్తి కడుపులో మన్నం చేయనప్పుడు తిండి మీద అతనికి ఆసక్తి ఉండకుండా ఏ విధంగా అయితే ఉంటాడో, నీ ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన మీద ఆసక్తి ఉండదు, ఎల్లప్పుడు ప్రార్థన చేయాలండదు. నీకు ఆసక్తి తగ్గిందంటే నువ్వు నీ హృదయంలోకి మన్నం చేరింది, ఐక్య విచారాలేవో అలాగే నీ తిండి వల్ల కానీ ఐక్య విచారాల వల్ల కానీ మందం చేరిందని. నువ్వేదో తిండిపోతుగా మారిపోయావు. తినొచ్చు కానీ కనపడిందల్లా తినాలనిపిస్తుందంటే నువ్వు తిండిపోతుకెళ్ళి. కొంతమందికి తిండిపోతులు కావాలంటే మొన్న అక్కడ ఉన్నారు, ఆదరపడతాన్నారు, రాలేదే అంటే రాలేదంటే ఇది జనరల్ ఫస్ట్ ఏమనుకుంటా. రాలేదనంటే అసలు అన్నాడు అక్కడ కంటి ఫోన్ తీశాడు, బాగా ఫంక్షన్ బాగా దండి చేస్తున్నారంట, మేకలు కోసారంట, బాగుంటుంది అన్నారని అక్కడికి వెళ్ళాను. తిండిపోతే ఏం చేస్తాను చెప్పండి. అందుకనే నువ్వు కూడా అక్కడికి ఏదైనా ఫంక్షన్లు అన్నారు కొన్ని, మీకు అన్ని బార్లు, బోర్లు, అరిసెలు, లడ్లు అన్ని గుర్తుకొచ్చేస్తాయి అనమాట. గుర్తుగా తినాలనిపించేది, ఆసక్తి కలుగుతుంది. ప్రార్థన కొట్టేసి వెళ్ళిపోతాను. అదే అది లోకరీతిగా. కానీ ఇక్కడ కూడా వర్తమానం, బుధవారం, శనివారం గుర్తుకు రాగానే ఆయన యొక్క రాజ్యం ఆయన గుర్తుకొచ్చేసి ఆసక్తి బట్టి ఎక్కడ ఎత్తుకుంటూ వస్తాను. ఆసక్తి అది చల్లారిపోయినట్లయితే, ఆసక్తి వరకు నేను కనబడకపోయినట్లయితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఇంకా ఆయన మధ్యాకాశాన్ని రాబోతున్నారు, మనం ఎక్కబడిపోతున్నాం. ఆసక్తితో అరే
ఆమెని నువ్వు చెప్పకుండా నువ్వు కూర్చొని ఉంటున్నావు అంటే నేను మందం చేయనట్టు, నోరు పడడానికి కూడా మందంగా ఉంటున్నావు అంటే ఇది నువ్వు అనుకుంటున్నావు. నేను నమ్ముకున్నాను కదా, నేను కొంచెం వర్తమానం నమ్మాను కదా. ఇక్కడ వీళ్ళు కూడా ఆయన వాళ్ళకే చెప్తాడు. పైన మీరు అధ్యాయం పైన కనుక ఈ అధ్యాయం చదివితే ఎవరికో చెప్పడం లేదు, ఈదులకో ఎవరికో చెప్పడం లేదు మాటలు, తనతో ఉన్న వారికి చెప్తున్నారు. అప్పుడు మీకు వాటికి నువ్వు మందంగా ఉన్నట్లయితే తిండి వల్ల ఐకించను మంచి వర్తమానంలో ఉండొచ్చు, ఈ సత్యాలను నమ్ముండొచ్చు. కానీ ఆ రాజ్యం పట్ల ఎత్తబడాలని, రక్షించబడాలని అలాంటి ఆసక్తి కనుక మీరు లేకపోతే, ఐక్యంగా కూడి ఆరాధించేవాళ్ళని ఆసక్తి కనుక మీరు లేకపోతే, అందుకన్నాడు వీరు వచ్చినట్టు ఆకస్మికంగా ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే మందంగా ఉన్నట్లయితే ఊరి వచ్చినట్లు వచ్చేస్తాయి. కాబట్టి అది రాకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా ఉండండి, మందం రాకుండా ఉండండి. ఉదయంలో మందం వేరుగా ప్రమాదమే, ఆ మందం వల్లే విపత్తులు పడతారు. అందుకని ఆయన చూడాలని ఆసక్తి ఉండాలి. జక్కై చూడండి, వస్తా ఉంటే మందంలో మతలు మందంగా లేరు. ఆసక్తి ఏం చేసింది చెప్పండి, చెట్టు ఎక్కేలా చేసింది. ఆసక్తి ఆయన చూడాలనుకుంటున్నారు. జనం అంతా చుట్టూ ఉన్నారు. పొట్టివాడైనందున ఏదో ఏదైనా పాక చెట్టు ఎక్కేశాడు. ఆయన చూశాడు, మెసేజ్ కూడా ఆయన చూసి ఆసక్తిని గమనించాడు. ఆయన చూడాలని ఆసక్తి కలిగింది. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇప్పుడైతే ఎవరైతే ఆయన రాజ్యాన్ని ఆయన చూడాలని ఆసక్తి కలిగిన, మెస్సీని చూడాలని ఆసక్తి అస్సలు మెస్సీని చూడాలని ఆసక్తి నీళ్ళు లేకపోతే, ఆయన చూడాలి, ఆ మేలుశీలు ఎలా ఉంటారో చూడాలి. ఇప్పుడు నేను విన్నాను, నిబ్బకాలం ఆసక్తి ఉంది. ఆసక్తిని బట్టి ఇస్సాకును చూడాలి, ఇస్సాకును చూడాలని ఆసక్తి ఉంది. ఇది కూడా నా కోసం రక్తం కాల్చాడు, ఆయన నామాన్ని ఆయన పేరు నాకు పెట్టాడు, ఆయన నేను చూడాలి అనే ఆసక్తి నీకు కూడా ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆసక్తి కలిగిన రీతిగా, పచ్చగా బయలు పట్ల ఆసక్తి కలిగిన రీతిగా నీకు కూడా ఈ వేటి మీద ఆమెకు ఆసక్తి లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆసక్తి లేదు. అమ్మా ఇదే నేను అయ్యి నువ్వు ఇలా వెళ్ళిపోతే ఏమవుతుందా, నేను సాయంకాలం వచ్చాడు, రాత్రంతా మీటింగ్ పెట్టాను. ఆయన అసలు ఈ తెల్లారు వేసి వెళ్ళిపోతాను అన్నాడు. 2 రోజులమ్మా మరి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాము, అన్నిటి దగ్గరికి వెళ్ళాము, కోరిక గొడవ మీద వెళ్ళిపోతే ఆ యొక్క ఒంటిని మీద వెళ్తే ఏం బాగుంటుంది. కాబట్టి మేము దారిలో అవి ఏదో చేసి పెడతాం, జంతువులో చక్రాలు ఏదో అవి చేసి పెడతాం, ఎన్నో రోజులు ఉండి అది నమ్మని కదమ్మా అంటే వాటి మీద ఆమెకు ఆసక్తి లేదు. ఉండిపోతా ఎందుకంటే నీకు తిండి మీద ఆసక్తి కాబట్టి, అది మీద లోకసభ వాటి మీద ఆసక్తి లేదు. వాటి మీద వాటి కోసం ఇచ్చారు మాట్లాడతారు. అదేగా మొన్న ఏదో పెళ్లి జరిగిందంట, అలా వెళ్ళిపోయారంటే ఇది వెళ్ళలేదు, ప్రార్థన పెట్టారు పాస్టర్ గారు, అందుకని వెళ్ళలేదు. అందుకని అక్కడ ఆయనకే వెళ్ళాలని ఆసక్తి వెళ్ళకపోయింది, విచారపడిపోతున్నాను. అలాగే లోకసభ వారి మీద ఆసక్తి లేని వాళ్ళు విచారపడుతుంటారు. ఈ విచారపడే వాళ్ళందరూ రారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆ విధంగా ఆయన చెప్పాడనంటే, అక్కడ ఆయన మనం బైబిల్ చెప్తుంది, ఆయన రాజ్యము అన్నపానములు భోజనముల పానములు కాదు కానీ ఆయన రాజ్యము నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం. అందుకని ఆయన రాజ్యంలో ఆ వస్తువుల గురించో, బట్టల గురించో, లేకపోతే లోకంలో వాహనాల గురించో, వాటి గురించో, వీటి గురించి, ఆ చెప్పుల గురించో, ఆ చదువుల గురించో, ఉద్యోగాల గురించో, ఆ పెళ్లిళ్ళ గురించో, ఆ పొలాల అసలు పంటలు పండుగలో అదో ఇదో ఏదో ఒక విచారం, వ్యాపారాలు బాగులేమని అయ్యోలో ఎలాంటి విచారాలు అక్కడ ఉండవు. కాబట్టి అక్కడ ఏ విచారం ఉండదు, ఎందుకంటే ఏ లోకం అక్కడ ఉండదు. కాబట్టి నువ్వు ఆ దేశానికి ఎక్కువ కాబట్టి ఈ విచారాలు ఉండకూడదు. అన్యులైతే అన్యులు రోడ్డు వాళ్ళు ఎక్కడ ఉంటారు కాబట్టి అందుకని నువ్వు తప్పించుకోవాలని చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఆసక్తి, జరగబోయే వాటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట రాబోయే శ్రమకాలమును, ఆ నాశనమును అనేక మంది
ఆయన రాకడని తెలియక, ఎప్పుడు తీసుకెళ్ళాడు తెలియక, పిల్లలు ఆకస్మికంగా ఆయన వచ్చినప్పుడు నాశనంలో పడిపోతారు. అప్పుడు పిల్లరా వాళ్ళందరూ కూడా నశించిపోతుంటారు. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, ఆ నశించిపోయే సమయంలో ప్రార్థించిన ప్రార్థన ఆయన వినడు. కానీ నాడు మనము జరగబోయేటన్నిటిని కూడా, అంటే ఏమి జరగబోతున్నాయో మనకు తెలుసు, ఏమి ఎవరు రాబోతున్నారో మనకు తెలుసు, రాబోతున్నారు. వేపు చుక్క తర్వాత మనకి వేపు చుక్కుతో లాస్ట్, తర్వాత మన సూర్యుడు 2000 పాలన మూడవ రాకడ, ఒకటి 1000 అప్పుడే 1000 పాలన అప్పుడు ఆయన వస్తాడు. కాబట్టి అప్పుడు మనం అక్కడికి వస్తాం. కాబట్టి అందువల్ల పిల్లరా ఏం జరగబోతుందో మనకు తెలుసు. కాబట్టి రాబో ఆ భయంకరమైన మహాదినం రాబోయేది ఏదో మనకు తెలుసు, ఉండబోయేది ఏదో మనకు తెలుసు. కాబట్టి దాన్ని బట్టి మనం ఈ చివరి సమయంలో వాటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు వాక్యమును నెరవేర్చి నిలబడుటకు, లేకపోతే వాక్యమును నెరవేర్చుకు వాక్యపక్షంగా నిలబడుటకు శక్తి గల వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆ మనిషి కుమారుడు నిలబడాలంటే మధ్యాకాశంలో జరగబోయేదాన్ని కూడా తప్పించుకొని వెళ్ళి ఆ మనిషి కుమారుడు నిలబడాలంటే, మధ్యాకాశంలో నిలబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. తప్పించుకోవాలంటే ప్రార్థన. ఈ వర్తమానం విని ఈ వర్తమానం ప్రకారం నన్ను ఉంచిన ఆయన, ఈ లోకము నాకు వద్దా, ఈ లోకంలో కాలిపోయే బూడిదా ఏమి నాకు వద్దు. ఆయన గారు 7 దర్శనాలు చూస్తే 6 దర్శనాలు నెరవేరాయి. 7వ దర్శనంలో అమెరికా బూడిద కుప్పగా మారిపోయింది. ఇలా చాలా మంది అంటారు, మావాడు అక్కడ పంపాలనుకున్నావు, ఇక్కడ పంపాలనుకుంటున్నావు, మావాడందరూ మా ఊరి గురించి చెప్పుకోవాలి. అమెరికా వెళ్ళాడు, కెనడా వెళ్ళాడు, రష్యా వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, జర్మనీ వెళ్ళాడు, అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి అని అనుకుంటున్నాం. నువ్వు లోకంలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బోర్డు సంపాదించుకుని, బోర్డు ధనవంతుడై బోర్డు పేరు తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు, చివరికి ఏం ఉపయోగం లేదు. ఇది తప్పించుకునే సమయం, ఇది తప్పించుకునే ప్రయత్నం. ఆయన ఆలయముగా ఆయన రాజ్యానికి చేరాలని ఆసక్తి కలిగిన భావించుకో. అందరిలో ఉండదు, హృదయంలో ఆసక్తి కలపాలి, హృదయంలో ఆసక్తి ఉండాలి. అబ్దుల్ కలాం ఉన్నాడు, ఒక 2 కూర్చొని ఎలా చూస్తున్నాడు. ఏంట్రా అంటే అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, అందుకని నా జీవితాన్ని నేను అలా ఊహించుకున్నాను కూర్చొని. ఇప్పుడు నేను 9th క్లాస్ చూస్తున్నాను, 10th లో 100 మార్కులు తెచ్చుకోవాలి అన్నింటిలో. ఆ తర్వాత ఇంటర్ చదవాలా, ఆ తర్వాత నేను అలా అవ్వాలా, ఇలా అవ్వాలా, ఆ తర్వాత నేను కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలా. అలా ఊహించుకోవడం కలలు కన్నాను, అలా కంట ఉండరా, అలా కూర్చొని కంట ఉండు, ప్రబలంలో పడిపోతావు. ఆ కళలు కాదని కనాల్సింది, ఈ కళలు కనాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలనే కళలు. నేను అక్కడికి వెళ్తాను, అబ్రాహామును కలుసుకుంటాను, ఇస్సాకును కలుసుకుంటాను. అయ్యా ఇది సాక్ష్యాల దగ్గర నేను మారామయ్యా. రోజు ఈ సాక్ష్యం నేను సహనాన్ని కలిగి ఉన్నాను. విపరీతమైన పాపం ఉండేది. ఈ జీవిత సాక్ష్యాన్ని నేను చర్చలో విన్నాను. ఆ జీవితం మారిపోయిందని చెప్తాను. అయ్యా దాని దగ్గర వెళ్ళి ఇదిగో నచ్చబా విషయంలో నువ్వు అర్హత చేశావు కదా, నా జీవితంలో వాళ్ళ పాపాలు జరిగినప్పుడు నేను కూడా పశ్చాత్తాపడ్డాను, నేను అక్కడ మారాను. దాని నీళ్ళలోనేమో నీ సాక్ష్యంలో నేను మారాను. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా తగ్గించుకోలేదని నేర్చుకున్నాను. అబ్రాహాము దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, అందరి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా నువ్వు కలవలేదు. గంగాధర్ గారు చెప్పారు, ఆ విధంగా కాదు, నేను పరిచయం రాకముందు కూడా ఏదైనా అడిగాను కూడా స్వస్థపరచక ముందే స్వస్థపరిచినట్టుగానే ఉండాలన్నమాట. నేను అలాగే అనుకునేవాడు. తర్వాత బైబిల్ అలాగే ఉన్నది, అలా బెంగాల్లో కూడా అలా చెప్పాను అనమాట. నేను ఏదైతే ఇచ్చేసారనుకొని నాకు ఇచ్చేసారు సాతాన్ బాగాలేదు కదా, సాతాన్ నన్ను స్వస్థపరిచాడు అనుకునేవాడు అనమాట.
అలాగే నన్ను స్వస్థపరిచేలా విశాఖలో ప్రయత్నం చేశాను. బాగా పోయినా కానీ జ్వరంగా ఉండేది, నాకు లేదు తగ్గించాలని చెప్పి నేను ప్రయత్నం చేసేవాడు అనమాట. అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అంటారు అబ్రాహాము శారా అంట వాళ్ళు గుడ్రాలుగా ఉన్నారంట. గుడ్రాలుగా ఉన్నప్పుడు వచ్చి ఒక సంతానం కలుగు చేస్తారు అని చెప్పారంట. చెప్పగానే ఆ పుట్టాక చూద్దామే అంటా నువ్వైతే, ఎందుకంటే బిడ్డలు అడిగి కాబట్టి అక్కడికి ఇందాక చూద్దామనే, ఎత్తబడినప్పుడు చూద్దామనే, ఎత్తబడ్డాక చెప్తానే, ఇక్కడ మాత్రం అలా కూర్చోటానే ఆ యొక్క షాపు దగ్గర పెడతాను కదా బొమ్మలాగా, అవి కూడా నోరుండి మాట్లాడం, చేతులుండి కదిలించు, నువ్వు కూడా ఇప్పుడు కూర్చో అంటావు. ఇందులో 5 చూస్తావు వచ్చి అలా చూస్తాడు. నువ్వు కూడా అంతే, నువ్వు కూడా అంతే. అందుకనే అటు తీసేసి నేను పెడితే సరిపోద్ది. అక్కడ నడుపులో వెళ్ళిపోద్ది. ఇక్కడ కూర్చొని 10 మంది ఉన్నారనుకోండి, అలాగే అక్కడ కూర్చోబెట్టాలి. ఎంతమంది జీతం అని చెప్తారు. కాబట్టి అపరాధం లేదు. అపరాధం ఏం చేశాడంటే విన్నారా, ఆ శారా అపరాధం ఏం చేశాడంటే ముసలిగా ఉంది, శరీరాలు మారుతాయి అంటే పిల్లలు కలుగు చేస్తాడని ఆయన చెప్పేటప్పటికి, అంటే సంతానాన్ని ఇస్తాను, సంతానం కలుగు చేస్తాను, ఇసుకుని ఆకాశ నక్షత్రాలని ఇస్తాను అనేటప్పటికి అప్పుడు అబ్రాహాము శారా వాళ్ళు అనుకుంటున్నారంట, మనకు ఆయన పిల్లలు ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు అనుకున్నారంట. అనుకొని మెల్లగా వాళ్ళు వృద్ధాప్యంలో ఉండి చూడండి వాడు పిల్లలు ఆయన ఇచ్చి మనకు ఆయన దయచేశాడని విశ్వాసం ఆటో ఎక్కి మీకు అర్థం చెప్తున్నా సమా, మళ్ళీ ఆ మాటను పట్టుకొని అప్పుడు ఆటోలో ఎక్కడ చెప్పు పాస్టర్ గారు అంటే చెప్పలేదు, నువ్వు అర్థం అవడానికి కొన్ని చెప్తా ఉన్నాడు. అర్థమైందా? నేను అది పెట్టేసుకొని పాస్టర్ గారు అన్నారని అని అంటే కుదరదు. కాబట్టి పిల్లారా అక్కడ వెళ్ళి ఆ యొక్క పిల్లవాడికి కావలసినటువంటి బట్టలు, బొమ్మలు, ఇవాళ అన్ని కొనుక్కొచ్చారండి. ఎంత విశ్వాసం చూడండి. అంటే వాడు శరీరం మారలేదు, పిల్లలు పుట్టలేదు, కానీ ఆయన మాట మీద ఎంత నమ్ముతున్నారు, ఆయన మాట ఎంత నమ్ముతున్నారు, తీసేస్తున్నారు. అదేనా ఆ మాట మీద నమ్మకం చూద్దామని అనుకుంటారు, కానీ ఆయన మాట నమ్మకం కడుతుంది, నమ్మకం కనపడుతుంది. ఆయన అనుకుంటాడు నేను అన్నాను లేదు నా మీద అంత నమ్మకం రా. ఇలా దాప్యంలో కూడా వెళ్ళి ఆ కొడుక్కి బట్టలు తెచ్చుకున్నారు, బొమ్మలు కొనుక్కొచ్చారు, తర్వాత ఇవాళ కొనుక్కొచ్చారు, ఏవో పౌడర్లు కొనుక్కొచ్చారు, అవి కొనుక్కొచ్చారు, ఇవి కొనుక్కొచ్చారు అనుకుని ఆయన కూడా వారి విశ్వాసాన్ని బట్టి కార్యాన్ని చేస్తాడు. అది చూసి ఆయన నన్ను ఎంతగా నమ్ముతున్నారా అనుకొని ఆయన ఏం చేశాడంటే వాడి శరీరాలు మార్చాడు. విశ్వాసాన్ని బట్టి శరీరాలు మారిపోయినప్పుడు అప్పుడు ఆవిడేమో 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు యవనస్తురాలాగా తిరుగుతా ఉంది. ఈయన శరీరం మారిపోయేసరి ఈయన గుర్తుపట్టలేదు ఆమె. ఇంకా అబ్రాహాము రాలేదు. విశ్వాసము ద్వారా ఆయన చెప్పిన మాటను విశ్వాసం ద్వారా ఎప్పుడైతే అదే క్రియాపూర్వకమైన విశ్వాసం అంటారు, ఇచ్చేసినట్టుగానే నమ్మి ఆ బిడ్డని ఇచ్చినట్టుగానే నమ్మి వెళ్ళి తెచ్చేశారని బట్టలు, బొమ్మలు, ఇయ్యాలన్నీ మారిపోయాయి. అబ్రాహామేడి శారాయుడు చివరికి నేనే అబ్రాహాముని, నేనే శారాని. అయితే మన శరీరాలు మారిపోయాయి. అలాగే నువ్వు కూడా నువ్వు అక్కడికి వెళ్ళకముందే నేను మధ్యాకాశానికి వెళ్ళాను, కలుసుకున్నాను, ఆయన నేను వెళ్ళినప్పుడు మెసేజ్ నేను కౌలించుకుంటా, కలుసుకుంటా, అయ్యగారిని కలుసుకుంటా, పౌరుని కలుసుకుంటా, ఆయన పాద మీద పడి ఆ యొక్క స్త్రీ అలాగా ముద్దు పెట్టుకుందో నేను కూడా మెసేజ్ పాద మీద ముద్దు పెట్టుకుంటా. అలాగా నువ్వు ఆసక్తి కలిగి అలాగనుకుంటా ఉంటే నీ శరీరం మారి నువ్వు ఎత్తబడిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఇది ఏ సమయం చెప్పండి, తప్పించుకునే ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ పిల్లల మీద ఆయన చేసిన వాగ్దానం మీద ఆసక్తి కలిగి వాళ్ళు అలా చేశారు.
నువ్వు కూడా ఆయన చూడాలని ఒక ఆసక్తి ఉన్నప్పుడు వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. తప్పించదని నేను వాగ్దానం చేశాను, విమోచిస్తాను నేను వాగ్దానం చేశాను. సృష్టి యావత్తుని నువ్వు లేకపోతే నేను దొంగ వలె వచ్చి ఏమండి దొంగ వలె వచ్చి ఆయన రక్షిస్తానని వాగ్దానం చేశాడు. తన కొరకు కనిపెట్టుకున్న వారు రక్షణ నిమిత్తం రెండోసారి వస్తాడని వాగ్దానం. వీటన్నిటిని బట్టి నువ్వు కూడా ఆ కలలుగను ఆ విధంగా ప్రార్థన చేసుకో. అంతేగాని కూర్చొని మా అబ్బాయి ఇలా చేయాలా అలా చేయాలా, ఇప్పుడు 10th చదువుతున్నాడు ఇంత ఫీజు కట్టాలా, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అంత ఫీజు కట్టాలా, వాడిని అలా చదివించాలా, వాళ్ళ నాన్న కోరిక నెరవేర్చాలా, నా కోరిక నెరవేరాలా, ఆడు నేను డాక్టర్గా చూడాలనుకుంటున్నాను, లేకపోతే వీడినేమో మా అమ్మాయినేమో నేను ఇలాగలే ప్రొఫెసర్గా చూడాలనుకుంటున్నాను, లేకపోతే ఆడినేమో ఇలా చూడాలనుకుంటున్నాను, ఈయనేమో ఇలా చూడాలనుకుంటున్నాను. కను ఆడు కారులో తిరుగుతుంటే చూడాలని ఉంది నాకు. ఆడికి మంచి డబ్బున్న అమ్మాయి ఇచ్చేసి వాళ్ళిద్దరూ చిలక ఏంటి కోరిక లేదు అంటారు కదా, తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది నాకు. కను ఇలాంటి కళలు కనే వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. ఈ కళలు కాదు నువ్వు కనాల్సింది, తప్పించుకొని ఆయన ఎదురు నిలబడిపోతున్నావు. అందుకని నువ్వేం చేయాలి? ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. తప్పించుకోవాలనుకుంటే విన్న వాక్యాన్ని ఏదైతే నీతో మాట్లాడిన దాన్ని దయచేయమని అడుగు. నాకు అనుగ్రహించేయ అన్నిటి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం నాకు దయచేయ. హల్లెలూయా 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 అడగాలి. పరిచయులు ఏం చేసేవాడు? నేను చాలాసార్లు చెప్తాను. పరిచయులు అబ్రాహాము గురించి మేము అబ్రాహాం పిల్లలమే గొప్ప చెప్పుకునేవాడు. అర్థమైందా? అబ్రాహాము అలా దీవించావయా, ఇలా దీవించావయా, అలా జీవించావయా, అలా గొప్ప చేసావయా, ఇలా గొప్ప చేసావయా, అలా సంతానం ఇచ్చావు, ఇలా సంతానం ఇచ్చావు, నీకు స్తోత్రాలయా అది అప్పు చెప్పాడు. పరిశీలన అలా చేసాడు. ఇస్సాకు అలా కాదు, అబ్రాహామును దీవించావయా, నన్ను దీవించాయా, అది ఆనందం. అంటే చాలా మంది ప్రార్థనలు అలా ఉండవు, అందుకే బాధపడుతుంటారు. అబ్రాహాముతో నువ్వు మాట్లాడావు, నాతో మాట్లాడు. అర్థమైందా? నాయన రెబెకా ఆసక్తి కలిగిన స్తోత్రాలు నాయన అని ఆమె విషయమే ఆయన కనపరిచి ఆయన వదిలేస్తారు. అది కాదు, రెబెకా ఎలా ఆసక్తి కలిగింది, నాకు ఆసక్తి దయచేయి. ఇస్సాకు అలా ప్రార్థన చేసేవాడంట. అందుకని ఇస్సాకు జీవితంలో కూడా జరిగాయంట ఆయన్ని. అర్థమైంది మీకు? ఆ యూదులు అలా ప్రార్థన చేసేవాడు కదా, అందుకని వాళ్ళ జీవితంలో ఏది లేదు, అప్పు చెప్పేవాళ్ళు అంతే. అందుకని నువ్వు కూడా ఎప్పుడు అప్పు చెప్తుంటావు కానీ నీ జీవితంలో ఏది కూడా అడిగితే వాళ్ళ జీవితాల్లో చేసినట్టుగానే ఆలోక శరీరాన్ని మార్చాలి. స్తోత్రాలు ఆయన, ఆ శరీరం కూడా మార్చాడు ఆయన. నోహను రక్షించావయ్యా, నోహను రక్షించి నీకు స్తోత్రాలయ్యా, నోహను తీసుకుని నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా అని నీకు వెళ్ళిపోయావు అనుకో, ఏం ఉపయోగం లేదు. అప్పు చెప్పడం అంటారు దాన్ని. అది బైబిల్ ఏది జరిగిందో దాన్ని అప్పు చెప్పి వెళ్ళిపోయావు అంతే. అప్పు చెప్పడం కాదు, అడగాలి. నోహను రక్షించావు, ఈనాడు కూడా మమ్మల్ని రక్షించిన ఆయన. ఆ రక్షణ కార్యాలు మాకు తెచ్చి వాళ్ళ గోడలో చేర్చావు, మమ్మల్ని పైకి చేర్చావు. వాళ్ళకి ఇచ్చిన ఆ ఆరోగ్యించిన మహిళ నాకు తెచ్చి లోతులు తప్పించావు. అదిగో ఆ మరియా చక్కగా ఆ మార్త ఏదో పనులు పెట్టుకొని రావట్లేదు. ఆయనేమో మీటింగ్ పెట్టాడు, వాక్యం చెప్తున్నాడు. ఆ మార్తకేమో పనుల మీద ఆసక్తి, పరుపులు జరుగుతుంది, అవి దుడుతుంది, ఇది దుడుతుంది, అగడుతుంది, ఇగడుతుంది. చాలా విచారపడిపోతుంది, చాలా బాధపడిపోతుంది. ఎలా కూర్చొని ఆయన బోధిస్తున్నాడు చూడు, ఎలా కూర్చొని బోధిస్తున్నాడు చూడు అనుకుంటుంది. ఎలాగ చివరికి ఉండబట్టలేక ఉడికిపోయి అడిగేసింది. ఉండి అడిగిపోయి ఏం చేసి చెప్పండి. అప్పుడు ఆయన అన్నాడు, మార్తా నువ్వు విస్తారముగా నీవు ఆ పనులు కల్పించుకుని ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైన ఈ అవసరమైన దాన్ని ఆసక్తి ఆమె ఎలా కలిగి ఉంది, నేను కూడా అలా కలిగి ఉండడానికి సహాయం చేయాలి. వాళ్ళు కలిగి ఉన్నది నాకు దయచేయి, అడగాలి. ఆ విధంగా ప్రార్థన అంటే అడగడమే, మాట్లాడడమే,
అలాగే ఇప్పుడు కూడా నాకు ఆ రాజ్యాన్ని దయచేయ. నేను నీ మధ్యాకాశంలో నేను కలుసుకునేలాగా నాకు సహాయం చేయ. లోకం అంతం కాబోతుందని బయలుపరిచావా? వాళ్ళు తప్పించావు, నన్ను కూడా తప్పించురా అని ప్రార్థన మానదు. దివారాత్రులు ప్రార్థన చేయాలి. నువ్వు రాబోయే జరగబోవాటని తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గము, ఈ తెల్లవారుజామున వేకో చుక్క వర్తమానం విశ్వసించి రాబోతుంది. ఎందుకంటే వేకో చుక్క ఆయనే బయలుపరిచాడు కాబట్టి జరగబోవాటని కూడా నన్ను, ఎందుకంటే ఏం జరగబోతుందో, ఆయన రాజ్యం రాబోతుందని, అలాగే లోకవంతం కాబోతుందని ఆయన జరగబోయే విషయాలు చెప్తున్నాడు. కాబట్టి వేకో చుక్కనగా రాబోయే దాన్ని ముందుగా తెలియజేస్తాడు. రాబోయే పాలన గురించి ముందుగా చెప్తున్నాడు. అందుకని ప్రవచన వాక్యం అంటారు. కాబట్టి నన్ను తప్పించును ఆయన. వాళ్ళు తప్పించావు, రాబోయే స్త్రీని తప్పించావు ఆయన. స్తోత్రాలని చెప్పి లేచి వెళ్ళిపోకండి. చెప్పండి, నన్ను తప్పించును ఆయన. అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన వర్షం వల్ల ఆగిపోవచ్చు. ఈ యొక్క చలికాలంకు ముగింపు ఉంది. 3 నెలలు 4, ఎండాకాలం 3 నెలలు 4 దానికి ముగింపు, వర్షాకాలం 2 నెలలు 3 నెలలు దానికి ముగింపు. కానీ ఈ శరీరానికి ఒక ముగింపు ఉంది. మన బయలు శరీరంగా మాత్రం. కానీ మనం ఆయన స్తుతించుటకు ముగింపు లేదని గుర్తుపెట్టాలి. ఇక్కడే కాదు, అక్కడ కూడా మనం స్తుతిస్తాము. ఇక్కడ పాడడమే కాదు, అక్కడ కూడా పాడుతాము. ఇక్కడ నీతి సమాధానం కలిగి ఉండడమే కాదు, అక్కడ కూడా నీతి సమాధానం కలిగి ఉంటాము. దీన్ని అందువల్ల ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. తప్పించుకునే సమయము